చెప్పు, నువ్వేదో ఒక కాంటెక్స్ట్ మాట్లాడదామని వారం నుంచి అనుకుంటున్నావు. థాట్లెస్నెస్ కొంత ఎలాబరేట్ చేయండి. వాట్ ఈస్ ఇట్? అంటే నార్మల్గా మనం ధ్యానం చేస్తున్నప్పుడు థాట్స్ ఎప్పుడైతే ఆగిపోతున్నాయని మనకు అనిపిస్తుందో, సో ఆ సిచ్యువేషన్లో ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లోని లైక్ మనం ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తాం, బట్ ఏంటది అది సరే. మనకి ఎందుకు థాట్లెస్ స్టేట్? వై? ఎందుకు? అది రియల్ క్వశ్చన్. వై డూ యూ వాంట్ దట్? పోనీ వచ్చింది, రీసెంట్గా వచ్చినప్పుడు జ్ఞానోదయం అవ్వడమే నా జీవితాశయం అని ఒక ఆయన అన్నాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తావంటే చెప్పలేపోయాడు. మళ్ళీ సేమ్ మళ్ళీ ఇదే రట్టు ఉంటుంది. ఇప్పుడు వచ్చింది ఏం చేయాలి, అసలు అట్లా ఉండదు. జ్ఞానోదయం అయింది అంటే నీకు జస్ట్ అన్నిటి మీద చింతపోయి నీ పని ఏదో పట్టుకొని అట్లా జీవించి అట్లా కృతకృత్యులు అయిపోయేవాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఎగ్జిస్టెన్స్ యొక్క వేగంతో సపరేట్గా తిరిగి తిరిగి సడన్గా యు ఆర్ ఇన్ ట్యూన్ విత్ ఎగ్జిస్టెన్స్. తద్వారా యూ జస్ట్ లివ్ అంతే. ఇప్పుడు థాట్లెస్ స్టేట్ దేనికి అన్నది రియల్ క్వశ్చన్. ఇప్పుడు వచ్చింది అనుకో, ఏం జరుగుతుంది అసలు తెలియదు అసలు. అంటే మనం అటు ఊరికి హైపోథెటికల్గా అయినా ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ నో థాట్స్, అప్పుడు నువ్వు గుర్తిస్తావా? అదే అట్లా ఉండదు. సో మనం ఒకదాన్ని గుర్తుపట్టడం వేరే, థాట్స్ వేరే. సో మనం కొన్ని విషయాన్ని డిస్టింక్ట్గా విడదీసి చూస్తే ఈ విషయంలోకి వెళ్ళొచ్చు కొంచెం సమగ్రంగా. ఇప్పుడు థాట్ అనేది వర్షం లాంటిది అనుకో, ఇప్పుడు వస్తుంది, ఇట్స్ జస్ట్ కమింగ్ రైట్ నౌ. ధారణ అనేది ఏర్పడే మడుగు లాంటిది, వర్షం ఆగిపోయినా అది ఉంటుంది. జ్ఞాపకం అన్నది ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది, ఎప్పటికి ఉంటుంది, వర్షం వచ్చినా లేకపోయినా. వర్షం నీళ్ళు అందులో పడతాయి, బట్ వర్షం లేకపోయినా ఇంకో 20 ఏళ్ళు రాకపోయినా ఇట్ ఇస్ గోయింగ్ టు బి దేర్. అందుకే జ్ఞాపకం మనిషిని బాధిస్తుంది. ధారణ నీ జీవితానికి అడ్డుపడుతుంది, థాట్ ఉపయోగపడుతుంది. వెరీ యూస్ఫుల్. ఇట్స్ లైక్ ఎ నైఫ్. ఇప్పుడు అయ్యే థాట్స్ అలా రన్ అయిపోతూ ఉంటే అప్పుడు అదొక మెమరీ కింద క్రియేట్ అయ్యి, అది మెమరీ కింద ఉత్తగానే క్రియేట్ కాదు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం నువ్వు ఇన్ని మొక్కలు నాటావు, ఏది మెమరీ కిందకి రాదు. అంటే ఏది నీ ఐడెంటిటీకి బూస్టప్ ఇస్తుందో దాన్ని నువ్వు మెమరీగా మార్చుకుంటావు. ఎక్కడైతే నీకు గుర్తింపు వస్తుందో అదే మెమరీగా మారుతుంది. ఉత్తగానే ఏది మెమరీగా మారదు. ఇప్పుడు ఎన్నో షేక్ హ్యాండ్లు ఇస్తావు, ఏది మెమరీగా మారతలేదు. నీ అభిమాన హీరోకి షేక్ హ్యాండ్ ఇవ్వగానే క్లిక్ అని పడి మెమరీగా మారుతుంది. బికాస్ దట్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు యువర్ చాయిస్. ఇది కంప్లీట్గా అంతర్గత విషయం. నువ్వు కాన్షియస్గా ఉన్నా అన్కాన్షియస్గా ఉన్నా ఇదే జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు థాట్లెస్ స్టేట్ అనే దానికి సార్వజనీనమైన ఒక జనరల్ వ్యాఖ్య ఏంది? థాట్స్ లేని స్థితి అని, లేకపోతే ఆలోచనలు లేని స్థితి అని. అలా ఎప్పుడు ఉండదు ఇన్ జనరల్. కానీ నువ్వు స్పెసిఫిక్గా చూస్తే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు థాట్లెస్ స్టేట్ అనుభవిస్తున్నాడు గాఢ నిద్రలో. ఒకవేళ మెలకువలో అట్లాంటి స్థితి ఉంటే దాన్ని సమాధి అన్నారు. యు ఆర్ దేర్, యువర్ మైండ్ ఈజ్ ఆల్సో దేర్, బట్ నో ఫంక్షనింగ్ ఆఫ్ ఎనీ థాట్, నో మూవ్మెంట్ ఇన్ ద మైండ్. డీప్ స్లీప్ నుంచి మనం లెగిచిన తర్వాత మనకు తెలుస్తుంది కదా, ఈరోజు ఎక్కువ బాగా పడుకున్నాను అన్న, అది వేరు. అది మళ్ళీ ఒక డీప్ స్పిరిచువల్ రెల్మ్లో ఆ ఆర్గ్యుమెంట్ కొందరు తెచ్చారు, తెలిసేది ఎవరికని. ఎవరికైనా తెలియని మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ అది కాదు. మళ్ళీ అది కంప్లీట్గా ఎసోటెరిక్ డైమెన్షన్స్కి వెళ్తుంది. అంటే దేర్ ఈజ్ సంబడి హూ ఈజ్ నోయింగ్ యువర్ స్లీపింగ్ అన్నది మళ్ళీ అదో కాంటెక్స్ట్ ఉంది. ఇప్పుడు మన చర్చ అది కాదు. మళ్ళీ అటు వెళ్ళాం అనుకో, ఇప్పుడు థాట్లెస్ స్టేట్ అంతా నా థాట్లెస్ స్టేట్ లేదని గుర్తించేది ఎవరని మళ్ళీ అదొక పిచ్చి ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇప్పుడు మన అన్వేషణ ఏంది, లేదా మన త్రూ కాన్వర్జేషన్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అసలు థాట్లెస్ స్టేట్ యొక్క నిజ స్వరూపం ఏంది, ఉందా, ఉంటే ఎట్లుంటుంది, ఒకవేళ ఈ క్షణమే థాట్లెస్ స్టేట్ థాట్స్ ఉంటే కూడా ఉంటుందా, అసలు రియల్ థాట్లెస్ స్టేట్ యొక్క ఆవిర్భావం ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నదాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే థాట్స్ రన్ అయితే ఉంటాయి. మనం పట్టించుకోకుండా నువ్వు వదిలేయడం కూడా థాటే, పట్టుకోవడము థాటే. నాకు థాట్స్ లేకుండా ఉండాలనుకుంటున్నది థాటే, నాకు ఏది వద్దని థాట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ థాట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ థాట్. సో దీనికి ఇన్ జనరల్ చాలామంది జీవితాలు నాశనం చేసుకున్నది అసలు ఆలోచన రహిత స్థితి, అంటే ఆలోచనలు లేని స్థితి అని దానికోసం ప్రయత్నం చేసి వేవేల ఆలోచనలతో గందరగోళం ఏర్పాటు చేసుకున్నారు. దే రియల్లీ డిస్టర్బ్డ్ విదిన్.
తర్వాత ఒక న్యూనతాభావంతో కూడా పోయారు. అంటే ఎన్నో అనుకున్నాం కానీ చేయలేకపోయాం. అట్లా కాకుండా మనం థాట్ స్టేట్ అంటే ఫస్ట్ థాట్ అనేది మన మైండ్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, అందులో దేని పట్ల మనకు సీరియస్నెస్ ఉంది, ఏ ఆలోచనలు నా ఆలోచనలు అనుకుంటున్నాం, వేటిని సిద్ధాంతంగా మార్చుకుంటున్నాం, వేటికి బంధాలను క్రియేట్ చేసుకుంటున్నాం, దీని పట్ల ఒక అవగాహన వస్తే అప్పుడు మన యొక్క వైఖరి మారుతుంది ఆలోచనల పట్ల. ఇదొకటి. థాట్లెస్ స్టేట్ అంటే సరే నిద్రలో ఏ ఆలోచన లేవు, ఆలోచనలు లేవంటే నీవు అణగొట్టలే, నీ ఇంటర్ఫియర్ లేని కారణంగా అది ఆటోమేటిక్గా అణిగింది. అట్లా నువ్వు మెలకువలో ఉండడానికే మనం పట్టనట్టు ఉండడం అని ఒక పేరు ఉన్నది. ఇప్పుడు నిద్రలో ఒక వ్యక్తి ఎవరో పడుకున్న వ్యక్తి పట్టనట్టున్నాడు, అందుకని ఆలోచనలన్నీ అడిగాయి. అట్లా అంటే లిటరల్లీ ఎలా చెప్పొచ్చు, నీళ్లు కదులుతూ ఉంటే అతను చేయబెట్టకుండా ఉన్నాడు, అతను చేయబెడితే అల వస్తుంది, మళ్ళీ ఆ అలలో చేయబెడితే థాట్ యొక్క వ్యాప్తి ఎట్లా. టైసన్ మన బోర్డు ఎక్కడుంది? చిన్నది చిన్నది నువ్వు తీసుకురా. ఓకే, అది కాదు, పెద్దది కావాలి. అట్లనే మనకి వాళ్ళు ఇది వేస్తున్నప్పుడు వీరే దగ్గరికి రా, పర్వాలేదు. అంటే ఒక్క డ్రాయింగ్ వేస్తే అసలు థాట్ అనేది అసలు ఎట్లా మనిషిని నాశనం చేస్తుంది, ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా అది ఆలోచన ఇది ఎట్లా అసలు మనిషిని ఇంపాక్ట్ చేస్తుంది. అసలు హ్యూమన్స్ లివింగే థాట్ బేసికల్లీ. అది పడదు, చిన్న 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 పెన్నే తీసుకో. ఇది కాదురా, మామూలుగా ఇంకో వేరే మార్కెట్స్ ఉంటాయి. ఇది నువ్వు దగ్గరకు వస్తే కనిపిస్తుంది బాగా, అక్కడి నుంచి కనబడదు. ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్, ఒక హ్యూమన్ మైండ్ బాధ పెడుతుంది, నేను ఉత్తేజపరుస్తుంది, నిన్ను పరిశాన్ చేస్తుంది, నేను చంపేస్తుంది, రకరకాల ప్రభావాలు ఉన్నాయి దానికి. కాంటెక్స్టువల్ అది. ఆలోచన గురించి మాట్లాడుతున్నాం మనం, మంచి ఆలోచన చెడ్డ ఆలోచన మనం అది మాట్లాడట్లేదు, మనం ఆలోచన స్వరూపం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆలోచనల తంతి మనం నువ్వు చెప్పేది డే టు డే యాక్టివిటీలో ఇప్పుడు నేను ఇలా చేయాలనుకున్నా కూడా ఒక ఆలోచన, కానీ అసలు ఆలోచన అనేది ఎట్లా అన్నది అంటే మన మైండ్ అనేది ఒకవేళ దీన్ని గ్రాఫిక్ ఇమేజ్ ఉంటే ఎట్లా ఉంటుందని ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక థాట్ పడ్డది, ఇప్పుడు నేను ఒక ఊరు వెళ్ళాలనుకుంటున్నా, థాట్ వేసాం, ఈ థాట్ రాగానే దీని చుట్టూ అలలు వస్తాయి. అంటే దానికి ఆలోచనకు ఒక తీవ్రత ఉంటుంది అన్నట్టు. నువ్వు ఎంత బలంగా అనుకుంటున్నావో అంత అలలు వస్తాయి. ఒకవేళ నువ్వు దాన్ని రిపీట్గా అనుకోకపోతే అలలు ఆగిపోయి ఆలోచన అయిపోతుంది. ఇది ఫస్ట్ స్టేజ్. ఎగ్జాంపుల్, సినిమాకి వెళ్ళిన ఆలోచన వచ్చింది, బలంగా వచ్చింది, కానీ సమ్ రీజన్ నువ్వు ఎక్కడికో ఊరు వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఎవరో చనిపోయారు, ఇది ఆలోచన తిరిగి నువ్వు రీటచ్ చేయని కారణంగా అది మెల్లగా ఎట్లయితే అలా అడిగిందో అట్లా అడిగిపోతుంది. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన నీకు తిరిగి తిరిగి వస్తుంది అనుకో, ఈ అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, నువ్వే ఆలోచిస్తావు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, నీ ఛాయిస్ నుంచి వచ్చింది. అంటే అది ఉంటే నువ్వు ఫుల్ఫిల్ అవుతావు, అది లేకపోతే నువ్వు వ్యాకులత చెందుతావు అనేది ఒక ఇంటర్నల్ గేమ్ నడుస్తుంది. నీ చిన్నప్పటి నుంచి అబ్జర్వేషన్స్ వల్ల, కండిషన్స్ వల్ల, ఎవరెవరో నీకు చెప్పిన విషయాలు నువ్వు గుడ్డిగా నమ్మడం వల్ల, లేదా అందరినీ చూసి నువ్వు ఒకటి ఇదే కరెక్ట్ అనుకోవడం వల్ల ఛాయిస్లు ఏర్పడుతుంది. ఒక ఎక్స్టెంట్ వరకు చెప్పొచ్చు, అన్ని పదాలని జోడించవచ్చు. అంటే ఇది చాలా విస్తృతమైన అర్థం ఉన్నది. ఇప్పుడు అదే ఆలోచన రిపీటెడ్గా నువ్వు రికరెంట్గా టచ్ చేస్తుంటే దీని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఇది పడతలేదు, ఎందులో ఉంది? రికరెంట్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడతో ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక సైంటిస్టు ఒక మందు తయారు చేయాలనుకుంటున్నాడు, హీస్ కీప్ ఆన్ హిట్టింగ్ ద సేమ్ థాట్, అందుకని వస్తూ ఉన్నాయి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇది ఎవ్రీ హ్యూమన్ మైండ్లో జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పు కాదు, రిపీటెడ్గా ఆలోచిస్తున్నావు, ఆలోచనలు పెరుగుతాయి, మళ్ళీ ఇట్లా పెరుగుతాయి. ఇది ఎవరి లైఫ్లో జరుగుతుంది. ఎనీ లివింగ్ పర్సన్ ఎన్కౌంటర్స్ దిస్. సమస్య ఎక్కడ వస్తుంది? వెన్ ద థాట్ గెట్స్ కాంప్లెక్స్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ మనిషి లోపలి నడుస్తుంది, ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ఈ మౌత్ ఉంది కదా,
దీంతో తన సినిమా గురించి ఒక మాట అన్నాడు. అప్పుడు అన్నాడు, ఆ హీరో మంచోడు కాదు, ఆయన సినిమాలు చూసినావు అనుకో నువ్వు దేశద్రోహి అని ఒక థాట్ వేసాడు. ఇప్పుడు ఈ థాట్స్ లోపల హీరో అనే ఒక థాట్ని చూసినావా, దానికి అంటే ఈ థాట్లో ఈ లింక్ ఉన్న థాట్స్ బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు ఇది మళ్ళీ ఆలోచన క్రియేట్ చేస్తుంది. దెన్ ఇట్ బికమ్స్ కాంప్లెక్స్ అంటే నీ మైండ్లో గందరగోళం అంటే ఇది. అంటే నీవు క్రియేట్ చేసుకున్న థాట్ని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకెవరో ఇంకొక థాట్ వేసినప్పుడు నువ్వు దానికి నువ్వు అట్లా కాకుండా చల్ నేను సినిమా చూడడానికి పోతున్నా అంతే అనగానే మళ్ళీ నువ్వు థాట్ ఒరిజినల్గా ఉండిపోయింది. అట్లా కాకుండా వేరే వ్యక్తి ఆలోచనలు నువ్వు ప్రమాణంగా తీసుకున్నావే అనుకో, దెన్ ఇక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు నువ్వు సినిమా అనే ఆలోచన వదిలి హీరో గురించి మాట్లాడడం మొదలు పెడతావు అంటే నీ యొక్క ఫోకస్ మారిపోతుంది. అక్కడి నుంచి ఒక్కొక్కరు చేసే ఒక్కొక్క ఆలోచన నువ్వు ప్రమాణం ఇస్తున్న కొద్దీ, ప్రాధాన్యత ఇస్తున్న కొద్దీ అంటే ఈ ఒక్క ఆలోచన 100 రంగులు తీసుకొని ఫైనల్గా అసలు నువ్వేం కోరుకుంటావు అంటే చెప్పలేడు వాడు. బికాజ్ ఇట్ ఇస్ సో కాంప్లెక్స్, వాడికి ఏం కావాలో తెలియదు. నేను ఒక్క నిమిషంలో చెప్పలేను, నాకు అట్లీస్ట్ 10 hours కావాలంటాడు. బికాజ్ అంత కంటెంట్ ఉంది, బట్ తనకి ఏది ఉపయోగపడదు. సో ఇది మన మైండ్లో కంటికి కనబడదు కానీ ఇది నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు మనం అంటాం వివేకం ఇక్కడ వస్తుంది. వివేకం అంటే ఎంతమంది చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ కాని ఒకనొక మానసిక స్థితిలో ఉంటే ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. డిస్క్రెషన్ అంటే నువ్వు ఏది ఇప్పుడు ఈ వ్యక్తి 100 సార్లు ఎగ్జాంపుల్ నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు మంచి ఇల్లు చాలా బాగుందని థాట్ వచ్చింది, అందరు మెచ్చుకుంటున్నారు, నీకు ఇట్లా ఎగ్జైట్మెంట్ వచ్చింది, ఇవన్నీ ఆలోచనలే, అందరు మెచ్చుకుంటా ఉన్నారు. హఠాత్ కూడా వచ్చి డోర్ బాగాలేదన్న అనేసరికి ఈ డోర్ దగ్గర ఉన్న ఆలోచన దాన్ని నువ్వు పెట్టడంలో నీ భర్తతో మాట్లాడింది అక్కడికే వస్తున్నా. ఒకవేళ నీవు ఇన్ఫ్లుయెన్స్ కాని మానసిక స్థితి ఉంటే మీరు ఇల్లుగా ఇది కొనుక్కుంటే మీరు మార్చుకోండి అమ్మా, మేము మా గురువుగారిని అడిగానులే బాగానే ఉందన్నాడు, సరే కానీ టీ అవుదండి అంటే వాడు దాన్ని ఎంటర్టైన్ చేయలే, అలాగని అతను కించపరచలే. సో అదే అంటే నేను నా భాష వదిలి నేను చెప్పేది, యు ఆర్ నాట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ అదర్ పర్సన్. ఇచ్చుంటే మళ్ళీ అక్కడి నుంచి తెలుసు నువ్వు చెప్పాలనుకున్నది ఆల్రెడీ నీ మైండ్ లో ఉంది, కానీ డిస్క్రిప్షన్ తో నువ్వు చెప్పలేదు అది. ఇప్పుడు మైథిలి మైండ్ లో ఒక థాట్ వచ్చింది, ఒక వ్యక్తి పేరు కూడా వచ్చింది, అది చెప్పబోయి అవసరం లేదు ఆగిపోయింది. ఇదే వివేకం అంటే. చాలా మంది ఇళ్లలో జరుగుతుంది, అంత బాగానే ఉంటది, ఎవరెవరు వస్తారు వాస్తు గురించి వచ్చి ఇది ఇట్లుండదు అట్లుండదు అని చెప్తారు, మారుస్తారు, మళ్ళీ 1 సంవత్సరం 2 నెలలు మళ్ళీ ఇంకెవరు వాస్తు వాళ్ళు వస్తారు, మళ్ళీ మారుస్తారు. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇది ఓకే, ఐ అండర్స్టాండ్. ఫ్లో అది అర్థమైంది కదా. అంటే వివేకంతో ఉంటే యు ఆర్ నాట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్, వివేకం లేకపోతే ట్రాప్ లో పడతావు. వెరీ సటల్. ఒక లైన్ చెప్పి వదిలేస్తా అంటే నేను వాస్తు వ్యతిరేకించట్లేదు, వాస్తు ప్రకారం అంత బాగానే ఉంది, మన మైండ్ బాగాలేదని చెప్తే వినరు కదా, ఎవరో ఒకటి చెప్పేసరికి ఆ థాట్ ఇబ్బంది పెట్టి అది అయ్యే వరకు వదిలిపెట్టరు. ఇంకా ఇప్పుడు తలుపు గురించి వచ్చింది, ఈ తలుపు గురించి నువ్వు చర్చిస్తున్నావు నీ ఇంట్లో వాళ్ళతో. ఇప్పుడు నీ భర్త అన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నావు, భార్య భర్త అని ఎగ్జాంపుల్, నువ్వు ఇదే మాట్లాడితే నీకు విడాకులు ఇస్తున్నాడు, ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది థాట్స్. అప్పుడు పిల్లలను చూసి ఏడుస్తుంది, నేను లేకపోతే ఎట్లా, నాకెవరు దిక్కు. అంటే నువ్వు జస్ట్ ఎవ్వరికి చెప్పకపోతే, అసలు నీ ఇల్లు కట్టుకుంటే చూసేవాళ్ళు లేడనుకో, ఈ ఆలోచన స్రవంతి ఏది ఉండేది కాదు. లేదా ఆలోచన యొక్క మూలం తెలిసిన వాడు ఎప్పుడు ఒంటరిగా ఉన్నట్టే, వాడు అసలు ఇన్ఫ్లుయెన్సే కాడు. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నావు, అసలు అభిప్రాయం చెప్పేవాడే లేడనుకో, అప్పుడు అసలు ఆ ఇల్లు బాగాలేదని కానీ బాగుందని కానీ ఏ ఆలోచన ఉండదు. ఇల్లు ఓన్లీ జీవించడానికి అంతవరకే అని తెలుస్తుంది. నీవు జీవించడానికి ఉపయోగపడకపోతే కొంత మార్పులు చేర్పులు నీ వివేకంతో నువ్వే చేసుకుంటావు, దానికి వాస్తు సిద్ధాంతి గారు అక్కర్లేదు. కానీ వేరే వాళ్ళ ఒపీనియన్స్కి మనం ప్రాధాన్యత ఇస్తూ పోతే చివరికి నువ్వు కట్టుకున్న ఇల్లు దేనికో అది పక్కకు జరిగి 100 పనికిరాని విషయాలకు నీ మైండ్ పోరాడుతూ ఉంటుంది, దానికి జవాబుల కోసం అన్వేషిస్తూ ఉంటుంది. అది ఎప్పటికీ జరగదు. అది ఇదేంటి నేను ఓన్లీ ఇంత చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇది నేను చెప్పడానికి నిమిషంన్నర పట్టింది. మైండ్లో 1 నిమిషంలో 100 డాట్స్ పడతాయి, ఆ 100 డాట్స్ ఆపరేట్ జరుగుతాయి, ఆ 100 డాట్స్కి అలలు వస్తాయి. ఒక్కొక్క మాటకి ప్రాధాన్యత ఇచ్చిన మరుక్షణం మళ్ళీ దాని చుట్టూ అలలు ఏర్పడతాయి. మళ్ళీ అలలు ఏర్పడిన తర్వాత ఆ అలల్లో ఇంకో మాటకు ప్రాధాన్యత ఇచ్చిన, ఒక ఆలోచన ప్రాధాన్యత ఇచ్చిన, మళ్ళీ అక్కడి నుంచి డాట్ పడుతుంది. అంటే అగైన్ అండ్ అగైన్ ఇవన్నీ
ఇక్కడ ఆలోచన అనవసరమైన ఆలోచన ఏదైనా అనుకోండి 100% నిన్ను డిస్టర్బ్ చేసేది ఏదైనా అనవసరమైన ఆలోచన. ఇప్పుడు నా పిల్లలు బాగుండాలని కోరుకునే ఉద్దేశం మంచిది, కానీ నువ్వు బాధపడుతున్నావు అనుకో, అది అనవసర ఆలోచన. అసలు మీరు చాలా సింపుల్ గా ఎవరైనా కానీ మీరు టచ్ చేసుకోండి, మీకు వచ్చిన ప్రతి ఆలోచన ఉదాహరణకు అనుకోండి, ఇవాళ రికార్డింగ్ ఒక సిస్టమ్ వచ్చింది, రికార్డులో వెళ్ళిపోయింది. రాత్రి కరెక్ట్ గా పడుకునే ముందు మీరు ఓపెన్ చేసి చూడండి, మొత్తం చూసిన తర్వాత ఇది ఎవరో పిచ్చోడు మాట్లాడినట్టుంది, దీని మనమా అనిపిస్తుంది. అంటే 90% ఆఫ్ ద థాట్స్ ఆర్ అన్నెసెసరీ, వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఇది యాక్చువల్గా 99.9999. ఇది ఒకసారి వైలిన్ క్లాస్లో జరిగింది, పేరు చెప్పనులే కానీ ఉత్తమం ఉంటే కనుక తెలుస్తుంది. ఒక ఆవిడకి ఒకసారి వినిపించాడు, ఇది ఎలా వాయించారు ఇను అంటే, ఇంత గలీజు వాయించింది అన్నది ఆమె. అది నీదే తెలుసా? అది తను వాయిస్తుంటే రికార్డ్ చేసినాం మేము. ఇంత గలీజు వాయించింది, ఇంతకాలం సార్ నేర్చుకోబట్టే అన్నది. ఘోరంగా వేసింది ఆమె. ఇంత ఘోరంగా వాయిస్తున్నా సార్ నేను, నాకు ఇప్పుడు గుర్తుపట్టలేదు, అంత రాలేదు, ఇంకా ఆ స్థితి రాలేదు. ఆ కన్నీళ్ళలో ఒక సత్యం చెప్పింది ఆమె, నేను వైలిన్ పట్టుకున్నప్పుడు మా ఆయన చెప్పులు వేసుకుని ఎందుకు బయటికి పోతాడో నాకు రియలైజేషన్ వచ్చింది. సార్ బ్లంట్ గా చెప్పాడు అది. సో ఇప్పుడు మనం జస్ట్ ఆలోచనల యొక్క వ్యాప్తి మనసులో ఎట్లా జంజాటం ఏర్పడుతుందని చెప్తున్నాను. ఇది యాక్చువల్గా మన మైండ్ ఎట్లుంటుందంటే, నోట్స్ ఆఫ్ మిషన్లో చిన్న డ్రాయింగ్ చేసిన, అది ఊరికే ఏదో అందం కోసం వేసింది కాదు. ఎక్కడెక్కడ ఒక డాట్ ఏర్పడుతుందో ఇట్ ఇస్ ఆల్ యువర్ జ్ఞాపకాలు అనమాట. అంటే నీ ఆలోచనలు చూపిస్తాను, తీసుకో. అదేమో అది వేరే, అన్నీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇది మైండ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ, వాళ్ళు ఇది మైండ్ అని ఉంటుంది కదా. అంటే రకరకాల ఆలోచనలు పుడతాయి. నీకు ఒక ఆలోచన, నాకు ఒక ఆలోచన, తనకు ఒక ఆలోచన ఉంది. పేజ్ నెంబర్ 120. ఇది ఊరికి ఏదో అందం కోసం వేసింది కాదు. దిస్ ఈజ్ హౌ మైండ్ లుక్స్. ఇది ఒకటే కాదు, మీరు వేసిన ప్రతి దాంట్లో కూడా ఒక ఇన్సెట్ చేసిన మెడిటేషన్, లేకపోతే ఇంకోటి ప్రతి ఆర్ట్ లో కూడా. ఒకవేళ ఇప్పుడు నీ ఆలోచన స్థితిలో ఇవేవి లేవు, గందరగోళం, అప్పుడు ఆ మైండ్ లో ఏముంటుంది? నెక్స్ట్ కాదు, అది కూడా వేసావా? నెక్స్ట్ అలా ఏకర్లే, డ్రాయింగ్ మారదు, నీ వైఖరి మారుతుంది. అది ఇంతకుముందు ఒకటి అనుకున్నది, నువ్వు ఉన్నవా లేదా హరి ఉన్నది. ఇప్పుడు దానికి ఒకటే ఆలోచన నువ్వు విముక్తి చేస్తుంది. విను కన్నమ్మ, ఒక ఆలోచన ఇరికిస్తుంది, ఒక ఆలోచన విముక్తి చేస్తుంది. రెండు చేసేది నీవే. జ్ఞాని విముక్తిలో నుంచి ఆలోచన చేస్తాడు, అజ్ఞాని బంధంలో నుంచి ఆలోచన చేస్తాడు. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఇంతకుముందు చేసి చూపించినట్టే, శ్రీధర్ గారు ఈ పుస్తకం తీసుకోండి. ఇప్పుడు ఇది ఆలోచన నేను ఇస్తున్న ప్రాక్టికల్గా. నేను శ్రీధర్ గారికి పుస్తకం ఇచ్చాను, కానీ ఆ పుస్తకం పోతే మాత్రం నేను చచ్చినంత ఓడుపు. ఇది ఇరికిచ్చే ఆలోచన. ఇప్పుడు ఆ పుస్తకం పోగొడితే నా మీద ఇంపాక్ట్ అవుతుంది. అది అంటే నేను అవసరమైతే కొట్లాడకపోతే, ఇప్పుడు ఆ రోజు అందరి ముందు చెప్పిచ్చాను, అటు ఎట్లా పోగొడతావు అంటే నువ్వు వేసిన సీడ్ రాంగ్ సీడ్. అది అంటే కాకుండా మళ్ళా బుక్కి ఇప్పుడు నేను చేసిన నా లైఫ్ ఇది, ఇక మీ ఇష్టం ఏమైనా వేసుకో. అంటే నీ థాట్లో లిబరేషన్ ఉంచుకో. సో ప్రతి ఒక్కడికి విచక్షణ ఉందని తెలుసుకో. నువ్వు ఎవరిని గైడ్ చేయకు. వాళ్ళంతకు వాళ్ళు అడిగితే అప్పుడు ఒక సలహా, అప్పుడు ఒక అర్థవంతంగా ఉంటుంది, వింటారు కూడా. సరే, ఇప్పుడు ఇది నీకు అర్థమైంది కదా. ఇదంతా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ థాట్సే. మళ్ళీ ఇంత జటిలమైన ఆలోచనల మధ్యన థాట్లెస్ స్టేట్ ఎట్లా ఉదయిస్తుంది? అయ్యే పని కాదు. థాట్లెస్ స్టేట్ ఉదయించాలంటే నువ్వు హఠాత్తుగా జనరేట్ చేయలేవు. ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ మైండ్. ఒకటి, ఈ జటిలమైన ఆలోచన స్థితికి కారణం మనం చిన్నప్పటి నుండి ఉన్న పరిస్థితుల్లో సమాజం ఇదేనా? వ్యక్తి ఇట్లా ట్రైబల్ పీపుల్ లో చాలా తక్కువ మంది జనాలు ఉంటారు అడవిలో, వాళ్ళ మైండ్ లో కూడా ఇలాంటి ఇంకా ఇంతకంటే ఏవైనా బలమైన ఆలోచనలు. ఇప్పుడు గిన్నె ఇలాగ అడగాలని కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఎనీథింగ్ సీరియస్ అంటే నువ్వు ఒక ఆలోచనకి అధిక ప్రాధాన్యత ఇచ్చినావంటే ఇరుక్కుపోతాను, గుర్తుపెట్టుకో. ఆలోచనని కత్తిలా వాడుకోవాలి, అంతేకాని దాన్ని జోబులు వేసుకొని తిరగొద్దు. అంటే అది నీ ప్రాణం తీయొచ్చు. సరే, ఇది ఆలోచన ఒక స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళడానికి కొంచెం ఉపోద్ఘాతం ఇవ్వవలసి వచ్చింది. ఎందుకంటే ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ వోంట్ హ్యాపెన్.
ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేసే ఒక తప్పు ఉంది. హఠాత్తుగా మూఢనమ్మకాలు వద్దని చెప్తే అటు ఎట్లా అర్థమవుతుంది? ఎదుటి వ్యక్తిని కొంత వినడానికి కావలసిన ప్రిపరేషన్ ఇచ్చి అతను వినే స్థితి వచ్చిన తర్వాత అప్పుడు అతను గుసగుసలాడని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు సంగీతంలో ఒక ఆలాపన చెప్తే ఎట్లా అర్థమవుతుంది? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింటలేవు, ఎన్ని లక్షల సార్లు చెప్పినా అర్థం కాదు. నువ్వు కొంత బేసిక్స్ చెప్పి కొంత ముందుకు తీసుకెళ్ళి వాడికి వినికిడి శక్తి వచ్చిన తర్వాత కొంత స్ట్రక్చర్ తెలిసిన తర్వాత దెన్ అప్పుడు 2 తిట్లు తిట్టినా నాకు అర్థమవుతుంది కానీ నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నానని చెప్తాడు. సో ఇప్పుడు ఇదంతా ఆలోచన స్వరూపం ఎట్లుంది? ఫైన్, ఇది అందరు దాదాపు మానవ జాతి మస్తిష్కంలో ఇది ఉంటుంది. యాక్చువల్గా చాట్ జీపీటీ కూడా దీనిపైనే పనిచేస్తుంది. న్యూరల్ నెట్వర్క్స్. అవును, న్యూరల్ నెట్వర్క్ కరెక్ట్. ఇప్పుడు చాట్ జీపీటీ కానీ గ్రోక్ కానీ అదే గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదే పనిచేస్తుంది. న్యూరల్ నెట్వర్క్స్. ఎగ్జాంపుల్, నువ్వు ఒక ప్రశ్న అడిగావనుకో, ఇప్పటి వరకు ఎంతమంది ఆ పదాన్ని పట్టుకొని ఎన్ని వ్యాఖ్యలు చేశారో అన్నిటిని కొరాబరేట్ చేసుకుంటది. ఆ కనెక్టింగ్ డాట్స్ లో ఏవైతే ఎక్కువ మంది చర్చించి అంగీకరించారో దాని డేటా తీసుకుంటది. అక్కడి నుంచి సింప్లిఫై చేసి నీకు స్టేట్మెంట్ ఇస్తుంది. జీరో మన మైండ్ లో అంతకంటే ఫాస్ట్ జరుగుతుంది కానీ మనం చెప్పలేం దాన్ని. మనిషే కానీ ఆ సిస్టమ్ మనిషి కంటే చాలా పవర్ఫుల్. అంటే వెరీ స్ట్రక్చర్డ్. మనిషి మైండ్ స్ట్రక్చర్డ్ కాదు. ఇంతకు చాట్ జీపీటీలో ప్రశ్న అడిగారు గ్రోక్లో, అసలు ఒక మనిషి నిజంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో ఒక్క మాటలో చెప్పు, ఒకటే పదంలో చెప్పు అని అడిగేదాన్ని. ఒక్కటే పదం చెప్పింది, దేన్ని పట్టించుకోకు. నిజము 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 కరెక్ట్. అంతే నిజము. అంటే దాని టెంపరేచర్ ఉంటుంది. ఇంకొక మాట చెప్పింది, ఇంకొక పదం చెప్పు, స్వీయ విచారణ. అరే నిజంగా నేను చేసేది చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది జోక్ కాదు. నేను ఇంతమంది ముందు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కొట్టి చూసుకుంటారు కదా, అవి కొడుతున్నా ఇప్పుడే. ఇంకోటి మోడల్ బట్టి వస్తుంది. హైయెస్ట్ మోడల్ ఒక నిమిషం కొడుతున్నా. హౌ ఎ మ్యాన్ కెన్ బి హ్యాపీ ఫర్ ఎవర్? గివ్ మీ 1 word ఆన్సర్ ప్లీజ్. కొట్టినా నాకు తెలియదు, డ్యూటీ అని కొట్టింది. ఇప్పుడు అది అట్లా తీసుకుంది, అంటే పనిలో ఉండు. గివ్ మీ ఏ స్పిరిచువల్ ఆన్సర్. ఫెయిత్ అంటే విశ్వసించు. ఇప్పుడు అది క్రిస్టియన్ బేస్ చెప్పింది. గివ్ మీ ఇండియన్ స్పిరిచువల్ ఆన్సర్. ధర్మ. చూడు అంటే అది డైరెక్ట్ ఒక్క మాటలో చెప్తుంది. జీవితకాలం ఆనందంగా ఉండాలంటే అది 3 చెప్పిన ఆన్సర్లు ఏదో తెలుసా? ఒకటి క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఫెయిత్ గురించి చెప్పింది, రెండోది మన సనాతన ధర్మం గురించి చెప్పింది. నువ్వు ధర్మ ఎక్స్ప్లెయిన్ అన్నావు అనుకో, సనాతన ధర్మంలోకి వెళ్ళిపోతుంది అది ఇమ్మీడియట్లీ. అంటే నువ్వు ఏమి ఆశించకుండా కర్మ. వాట్ రమణ మహర్షి సెడ్. వాట్ రమణ మహర్షి సెడ్, గివ్ మీ 1 word ఆన్సర్. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే అర్థమైంది కదా, స్వీయ విచారణ. అంటే దానికి ఎట్లా తెలుసు అంటే దానికి ఏ జ్ఞానం లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ కొరాబరేటివ్ మెకానిజం. అది మనిషి కొరాబరేటివ్ కాదు, మనిషికి ఎక్స్పీరియన్స్ ఉంది, దీనికి ఏ ఎక్స్పీరియన్స్ లేదు. ఇట్ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్. నేను అడిగాను, హ్యావ్ యూ ఎవర్ డన్ యువర్ సెల్ఫ్ ఎంక్వైరీ? ఐఎమ్ మిషన్ సార్, డోంట్ బి స్టూపిడ్ అన్నది. నిజము నిజము. అరే అప్పుడు అట్లా ఆన్సర్ ఇచ్చింది, అది జోక్ లేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నీకోసం అంటే నేను నీకోసం ప్రశ్న అడుగుతా చూడు. డూ యూ హ్యావ్ ఎమోషన్స్? గ్రోక్ ఎమోషన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎమోషన్స్ లైక్ హ్యూమన్స్. చెప్పేసింది కదా. అంటే అది చూడు, దాని గురించి ఎంత స్పష్టత ఉంది దానికి. అంటే ఎవరైతే డిజైన్ చేశారో ఈ స్ట్రక్చర్ ని డిఫైన్ చేశారు వాళ్ళు. అలన్ మాస్క్. వేల మంది పనిచేస్తే ఒక మైండ్ తయారైంది, సూపర్ బ్రెయిన్. అంటే మన సబ్జెక్ట్కి డివేట్ అవుతున్నాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు థాట్లెస్ స్టేట్ గురించి ఒక 3-4 నిమిషాలు చెప్పి ఎండ్ చేద్దాం, ఎక్కువ అక్కర్లే వ్యాఖ్య. కాబట్టి మీ అనుకున్నది ఇప్పుడు
థాట్లెస్ స్టేజ్ కావాలా లేదా జస్ట్ అనవసరమైన ఆలోచనలు పోవాలా? అట్లా అది అంటే మాట అనవసరమైన ఆలోచన పోవాలని చేస్తే అది ఇంకా బలపడుతుంది. కుదరదు అట్లా ఎందుకు కుదరదంటే అదే చెప్తుంది. నాకు ఇంపార్టెంటే, నేను బరాబర్ చేస్తా, నాకు రైట్ ఉందని అడ్డగోలుగా మాట్లాడుతుంది ఆ మైండ్. అంటే ఇప్పుడు అనవసరమైన ఆలోచన అనుకున్నది అవసరమే అని జస్టిఫై చేస్తుంది నీ మైండ్. ఇప్పుడు నేను తాగొద్దన్న అనవసర ఆలోచన వచ్చింది మానుకోవాలనుకున్నా, నేను తాగడానికి ఒక కారణం ఉంది అని మైండ్ నీకు ఇంకొక రీజన్ ఇస్తుంది. ఎప్పుడు మైండ్ డ్రామాల మనసే. అందుకని ఇప్పుడు ఇది ఒక అంటే మైండ్లో ఇట్లా డాట్స్ పడి డాట్స్కి అలలు రేగి చివరికి ఒక మనో అస్తవ్యస్త చంచల సముద్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంకోటి ప్రశ్న, ఇంత మనం మిగతా వాళ్ళ ఒపీనియన్ కన్సిడర్ చేసుకొని అది పెరుగుతుంది అనుకో, అక్కడికి వస్తున్నా. ఇప్పుడు అదే ఇప్పుడు నేను వేరే ఇంటికి వెళ్ళాను సపోజ్, వాళ్ళ డోర్ చూశాను అనుకోండి, అబ్బా ఇలాంటి చేయించుంటే బాగున్నాయి అని నాకు అనిపించింది అనుకోండి సపోజ్, నేను దాన్ని పట్టుకొని కూర్చొని అది కూడా ఒక వాళ్ళ క్రియేట్ చేస్తుంది కదా. ఒక్కటే గుర్తుపెట్టుకో, థింక్, థాట్ అండ్ యాక్షన్. దీనికి మధ్యన థింక్ ఉందా లేదా అంటే ఆలోచనకి చేయడానికి మధ్యన ఆలోచించడం ఉంది కదా. ఇది తక్కువ సమయం ఉంటట్టు చూసుకో. ఇది ఫస్ట్ స్టెప్. ఎగ్జాంపుల్, చెట్టు నాటాలనిపించింది, ఇంకా వారం రోజులు అయింది, అసలు నాకు వచ్చిందిరా ఆలోచన, చాలా గొప్ప ఆలోచన. అసలు అది తలుచుకుంటే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. మనందరం నాటాలరా చెట్టు, దీని గురించి మాట్లాడుకుందాం సాయంత్రం రా. నెల అయింది, నాటలేదు ఇంకా. యు ఆర్ థింకింగ్. వాడు అన్నాడు ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్లో వాడు మర్చేసాడు, నాటితే ఏమొస్తుంది కాక, నాటుతుంది నా పైసలు అంటే ఎవడో పైసలు ఇస్తే నువ్వు నాటుతున్నావు. ఇదంతా రకరకాల డాట్స్ పడి అసలు నువ్వు ఇంకా పనే చేయలేవు, బట్ యువర్ ఆర్గ్యూయింగ్ నౌ. నిజమైన వ్యక్తి ఏం చేస్తాడు, ఆలోచన రాగానే ఆచరించడానికి తక్కువ టైంలో ప్రాసెస్ని పూర్తి చేస్తాడు. హీ హ్యాస్ ద రైట్ మైండ్. అంటే అతను ఆలోచన రావడానికి చేయడానికి మధ్యన ఆలోచించిన వ్యవధి అతి స్వల్పం. హీ విల్ టేక్ వెరీ క్విక్ యాక్షన్స్ అండ్ దాని మీద నిలబడతాడు అతను. వెంబడి వదిలేస్తాడు, అసలు దానికి పట్టనట్టు ఉంటాడు. సింపుల్ అడిగితే అట్లా కరెక్ట్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ కొద్దాం. ఇప్పుడు లాస్ట్, ఇది హ్యూమన్ మైండ్. ఇప్పుడు హ్యూమన్ మైండ్లో కాంప్లెక్స్ ఉంది, డాట్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు థాట్లెస్ స్టేట్ అనేది ఎట్లా వస్తుందంటే, ఈ డాట్స్ అన్ని నువ్వు క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గుతాయి. అంటే ఎగ్జాంపుల్, పిల్లల పెళ్ళి అయిపోతే ఆ ఆలోచన పడిపోయిందా, సొంత ఇల్లు కట్టుకుంటే ఆలోచన పడిపోయింది. అంటే ఏదైతే ప్రాసెస్ పూర్తయిందని నీ మైండ్ నమ్ముతుందో అది ఎండ్ అవుతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలని ఆలోచన వస్తుందా నీకు? ఎందుకు రావట్లే? అది ఎండ్ అయిపోయింది. సో థాట్ని ఎండ్ చేసే ప్రక్రియ ఒకటి ఉంది. మళ్ళీ దాన్ని జటిలం చేయకు. ఆల్వేస్ ఎండ్ ద కాన్వర్జేషన్, ఆల్వేస్ ఎండ్ ద థాట్, ఆల్వేస్ ఎండ్ సమ్ వర్క్. అక్కడ ఎండ్ చేసి చుక్క పెట్టి, ఈరోజు రాత్రి మరణించిన అనుకో, అట్లీస్ట్ పరిపూర్ణంగా మరణించవచ్చు. దానికి లూజ్ ఎండ్స్ పెట్టి నువ్వు వదలొద్దు ఇక్కడ. ఇప్పుడు ఆలోచనలు చాలా చాలా వచ్చినాయి. ఇప్పుడు నువ్వు కొన్ని నా అనుకున్న పనులో లేకపోతే బాధ్యతలో అవి కనుక నువ్వు ఒక లాజికల్ కంక్లూషన్తో ఎండ్ చేస్తే ఈ ఆలోచనలు అయిపోతాయి. ఇదొకటి. అయినప్పటికీ కొన్ని ఆలోచనలు ఉంటాయి. థాట్లెస్ స్టేట్ అంటే ఎట్లా చెప్పొచ్చు, ఇప్పుడు ఈ గది ఉంది, ఈ గదిలో ఒక 100 వస్తువులు ఉన్నాయి. ఈ 100 వస్తువులు మనందరికీ సేమ్ ఉన్నాయి, కానీ మీ ఎవ్వరికీ 100 వస్తువుల మీద ఏ అటాచ్మెంట్ లేదు. ఇది యాక్చువల్ రియల్ థాట్లెస్ స్టేట్ అనేది. అట్లా నీ మనసులో ఉన్న ఆలోచనలని ఇప్పుడు శ్రీధర్ గారు అవసరమైతే బాత్రూమ్ వాడుకున్నారు, కానీ నాదన్న భావన లేదు, చూశారు? అట్లా నీ ఆలోచన అది అక్కడికే వస్తుంది. ఇక్కడ నిజము అబద్ధం అని కాదు, అవగాహన గురించి మాట్లాడుతున్నాం. ఇది అవగాహనకు సంబంధించింది. అసలు ఒక మాటకు వస్తే ఏది ఇది కాదు, అందరి కలయికలో ఒకటి వస్తుంది బయటికి. మనం విషయం గురించి, స్పిరిచువల్ కోర్ గురించి మాట్లాడుతున్నాం. అట్లంటే అవును ఆయనది కాదు. ఇక్కడ నాది మళ్ళీ వినే వాళ్ళకి అనిపించవచ్చు, బట్ నేను అడుగుతా. ఇప్పుడు ఏది మనది కాదని అన్నాం కదా, బట్ ఉన్న రోజులైతే మన ఉన్నాయి కదా కొన్ని. నేను అట్లా అంటలేను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. అంటే ఈ క్షణం ఇక్కడ కూర్చుని అందరికీ సేమ్ వస్తువులు ఉన్నప్పటికీ, అన్నిటినీ చూస్తున్నప్పటికీ వేటితో అటాచ్మెంట్ స్థితి అనుభవిస్తున్నారా లేదా? ఈ క్షణం వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. కానీ ఇంటి ఓనర్కి అది ఉండదు. అంటే మైండ్లో ఉండడం, మైండ్లో ఇరుక్కుపోవడం, మైండ్ని వాడుకోవడం. అవసరమైతే పెయింటింగ్ వాడుకుంటాం, కానీ నాదన్న భావన లేకపోతే
ఆలోచనలు ఉన్నప్పటికీ వాటితో నీకు అటాచ్మెంట్ లేని స్థితి ఉంది కనుక అది నిజమైన థాట్లెస్ స్టేట్గా నువ్వు అనుభవిస్తావు. థాట్లెస్ స్టేట్ అంటే థాట్స్ లేని స్థితి కాదు, థాట్స్తో తాదాత్మ్యత లేని స్థితి. ప్రపంచంలో కొన్ని ఇది నాది అని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. మనం అట్లాంటి వాటి గురించి మాట్లాడట్లేదు. మనం చెప్పేది కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అందరికి జరుగుతుంది అంటలేను నేను. అంటే ఒకవేళ నువ్వు థాట్లెస్ స్టేట్ని అనుభవించాలంటే అన్నిటితో ఉండు. అవసరమైనప్పుడు అవి చేస్తూనే మళ్ళీ ఈ స్టేజ్కి వెళ్ళిపో. అది అంటే మెమొరీగా ఉంది కానీ దానికి ఎలాంటి అటాచ్మెంట్ లేదు. ఇట్ హ్యాస్ నో ఎమోషన్. అవసరమైతే మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళిపో. రెండు కరెక్ట్. అదే మనం ఏమంటారు దీన్ని, ఉభయచరం లాగా ఉండాలి. అనుకుంటే నీళ్ళలో ఈదగలగాలి, లేదా బయటికి రాగలగాలి. అనుకుంటే యోగిగా ఉండాలి, లేదా నేను భోగి రాగడు బ్రహ్మానందం అట్లా ఉండగలగాలి. దీనికి సమాధికి డిఫరెన్స్. అక్కడికి వస్తుంది. ఇది అల్టిమేట్ అన్నట్టు. ఇప్పుడు లాస్ట్ ప్రశ్న. ఇది మానవ జాతిలో 1,000,000 ఒక్కసారి జరుగుతుంది. ఇదంతా ఆషమాషి వ్యవహారం కాదు. ఇప్పుడు నేను చెప్పేది పుస్తకంలో కూడా లేనిది. నేను నా అనుభవంగా చెప్తున్నా అంతే. అందుకని నేను చెప్తున్నా. పుస్తకం లేదంటే నేను క్లెయిమ్ చేస్తలేను, గొప్ప అంటలేను. దిస్ రియల్లీ హ్యాపెన్స్, బట్ ఇట్స్ వెరీ రేర్ అండ్ ఎట్ టు బిలీవ్. ఇప్పుడు నిద్రలో ఒక మనిషిలో ఉన్న ఆలోచనలు ఏవైతున్నాయో అన్నీ అణిగిపోయి ఇట్లా అయిపోతాయి, ఫ్లాట్. తద్వారా ఒక గాఢమైనటువంటి హాయి అనుభవిస్తాడు, తురియా. ఇప్పుడు ఆ వ్యక్తి ఈ గాఢమైన అంటే ఇక్కడ కింద రాస్తున్న ఏవి అడిగినాయి అంటే ఇలా గీతలు పెడితే కులం అడిగింది, మతం అడిగింది, జెండర్ అడిగింది, డబ్బు అడిగింది, దేశం అడిగింది. అంటే ఏవేవైతే నువ్వు మెలకువలో ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అవన్నీ హఠాత్తుగా ప్రాధాన్యత కోల్పోయి నీలమట్టం అయిపోయినాయి మనసులో. అన్నీ కలిసిపోయినాయి, అన్ని గ్రౌండెడ్ అయిపోయినాయి. తద్వారా దేర్ ఇస్ ఎ ప్యూర్ స్కై విచ్ ఈజ్ యువర్ ట్రూ నేచర్. ఇప్పుడు చిన్నపిల్లల స్కై ఇట్లే ఉంటుంది, వాళ్ళ మనస్సు ప్రతిదీ గాఢంగా ఉంటుంది. ఏడిస్తే గాఢంగా ఉంటుంది, అది నవ్వితే కిలకిలకిల నవ్వుతారు, మౌనంగా ఉంటే గొప్ప మౌనంలోకి వెళ్ళిపోతారు, నిద్రపోతే గొప్ప నిద్రపోతారు. అసలు ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ బికాజ్ వాళ్ళ స్థితులు థాట్స్ వల్ల వచ్చినవి కావు, వెరీ న్యాచురల్ స్టేట్స్ అవి. కానీ మనిషి ఏంది, 9:30 కాలేదు కాబట్టి పడుకోవద్దు అంటే థాట్ని తీసుకొస్తున్నాడు. భోజనం చేద్దామని టైం ఎంత అయింది, వాడు థాట్ని తీసుకొస్తాడు. ఇప్పుడు దియా అడుగుతుంది ఆకలి, ఎప్పుడు టైం చూడలే పాప. ఆకలిని అడ్రస్ చేస్తుంది తప్ప సమయాన్ని అడ్రస్ చేస్తలేదు ఎప్పుడు. సో థాట్స్కి టైంకి ఒక అవినాభావ సంబంధం ఉంది 100%. ఎందుకంటే మనం అంతా బౌండెడ్ బై టైం కాబట్టి ఆ టైం రిలేటెడ్ థాట్స్ వస్తాయి. సర్కాడి అని అంటారు దాన్ని. సరే, ఇప్పుడు ఇది ఏ థాట్స్ లేవు కదా, ఇదైతే క్లియర్, ఇది అందరి అనుభవం. సరే, అది అవునా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఆలోచన ఉన్నా నీకు గాఢ నిద్ర ఉండదు అంతే. ఇది ఒక పరోక్షానుభూతి. ఇది సమాధి, నిద్ర పరోక్షానుభూతి. నువ్వు అంటున్న సమాధి ప్రత్యక్షానుభూతి. ఒకవేళ ఎవడైనా ఈ మానవ జాతిలో ఒక మానవుడు తన నిద్ర నుంచి మేలుకొని ఏవైతే నిద్రలో ప్రాధాన్యత కోల్పోయినాయో వాటిని మెలకువలోనూ ప్రాధాన్యత కోల్పోయేటట్టు చూశాడు. అంటే అంటే అతను వాటికి స్పందించకుండా ఉన్నాడు. ఒకవేళ అతను అట్లా ఉంటే మెలకువలో తన మనస్సు నిర్మల ఆకాశములాగా భాషిస్తుందని తనకు తెలుస్తుంది. హీ హ్యాస్ నథింగ్ ఇన్ ద మైండ్ యట్ హీ ఈస్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్. మనసు అణిగిపోవడం అంటే అది. ఇంకోటి దీనివల్ల రూపాయి ఉపయోగం 100%. కారు వచ్చిన వాడు నడపనప్పుడు నడపడు, నడిపినప్పుడు నడుపుతాడు. అంతేగాని దాని గురించి ఆలోచన లేదు, పేజీ లేదు. అంతే అంతే. ప్రపంచాన్ని వదిలిపెట్టుకోవడం, త్యాగం చేయడం, సన్యాసం తీసుకోవడం నేను 100% పూర్తి విచారణ చేసి చెప్తున్నా. అసలు సంసారంలోనే మోక్షానికి దారి ఉంది. ఇది నా 100% ప్రాక్టికల్. అదే ఇదే అంటే నువ్వు మెలకువలోను నిద్రలో ఏవేవైతే యాబ్సెంట్ అయినాయో మెలకువలోను అవి ప్యూర్ యాబ్సెంట్ అయినాయి. నిద్రలో అది నీకు తెలియదు, ఇక్కడ నీకు స్ఫూర్తిగా తెలుస్తుంది. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ నో అటాచ్మెంట్స్ వాట్స్ ఎవర్. యు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇది నువ్వు ఇంతకంటే చెప్పలేవు మాట. రెండోది, అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఆలోచన వచ్చిందే పీక్. అందుకే ఇట్ కుడ్ బి 2 seconds, ఇట్ కుడ్ బి 1 minute. ఒకవేళ అతని మైండ్ ఎప్పుడన్నా ఒరిజినేట్ అవ్వచ్చు, ఇది భలే ఉంది స్థితి, ఇంకా జీవితంలో రాదు అది, ఇంకా రాదు, అది ఇంపాసిబుల్. అది కొందరు ఉన్నారు వాళ్ళు అసలు అంటే చుట్టుపక్కల ఎవ్వరూ డిస్టర్బ్ చేయని కారణంగా అట్లా ఉండిపోయారు. అందుకే అటు రామకృష్ణ పరమహంస 6 రోజులు ఉన్నాడు, బికాజ్ నన్ డిస్టర్బ్డ్.
అక్కడ ఏ డిస్టర్బ్ చేసేది లేదు, ఉన్నదేదో ఉన్నది అంతే. అసలు తన మనసులో రేగే ఆలోచన ఇది లేదు. ఆ ఆలోచన పక్కనే వాడు నెట్ఫ్లిక్స్ పాట పెట్టాడు అనుకో, మెల్లగా నువ్వు పట్టనట్టు ఉండే స్థితి ఉంది. కానీ ఎప్పుడన్నా మైండ్ అటాచ్ అవ్వచ్చు. ఇట్స్ వెరీ డెలికేట్. సో ఇదేమో అల్టిమేట్. అట్లా కాకుండా థాట్లెస్ స్టేట్ అంటే ఇది ఉన్నాయి కానీ వాటితో తాదాత్మ్యత లేని స్థితి ఉన్నది. ఈ క్షణం ఇప్పుడే ప్రాక్టికల్గా చూడు. ఈ పుస్తకాలు ఉన్నాయి, ఈ బీరువా ఉంది, ఈ ప్యాడ్ ఉంది, నా ఫోన్ ఉంది, నీకే అటాచ్మెంట్ లేదు. దో యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. చూస్తున్నది ఎవరు అంటే ఏ సంబంధం లేకుండా చూసే వ్యక్తి నీలో ఉన్నాడు. అట్లా కొంత సంబంధం కలిగిన వాటిని ఒక్కసారి అట్లా చూడు, పంచాయతీ అవుతుంది. రెండోది, నువ్వు ఏది త్యాగం చేయక్కర్లే. సంబంధం లేనివాడు, సంబంధం పెట్టుకున్నవాడు ఆ వస్తువుని అట్లా వాడుకోవాల్సిందే. ఒక జ్ఞానైనా అజ్ఞాన ఫ్లష్ ఒత్తుకోవాల్సిందే, కడుక్కోవాల్సిందే. మనుషులైనప్పటికీ అక్కడ నువ్వు కోట్ల మందితో లేవు. ఏదైనా నువ్వు ఏ పని ఎట్లా చేయాలో అట్లా తెలుస్తుంది. నీ ధర్మం ఎంతనో అంత పరిపూర్ణంగా నిర్వర్తిస్తావు, అంతే తప్ప అంతర్గత పేచి ఉండదు. అది అదే అంటే ఫస్ట్ ఏ ఏ విషయాలతో నీ మనసు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నదో వాటి లూజ్ ఎండ్స్ ఖతం చేయాలి. ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నా, ఎవరికో ఇంట్లో ఆస్తి పంచుకునే వ్యవహారం ఉంది. ఆ పని పూర్తయితే ఆ థాట్ ఎండ్ అవుతుంది, ఇంకా జీవితకాలానికి అది లేదు. దాన్ని వదిలేయాలి. ఈ రెండు గనక చేస్తే అన్నిట్లోనూ, ఎగ్జాంపుల్ ఇదో ఉంది, ఇది చెయ్యను, ఇది నేను చేయను, అయిపోయింది, థాట్ ఎండ్ అయిపోయింది. లూజ్ ఎండ్స్ అంటే ఎట్లా, ఈ 10 రోజులు చేయను, మళ్ళీ వచ్చేసింది అంటే జీవితకాలానికి చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పుకుంటున్నా, లైఫ్ అంతా దాంట్లో అడుగుతా, ఇది ప్యూర్ థాటింగ్, దీనికి ఎందు లేదు. అంటే అది నా జీవన విధానం అయినప్పుడు థాట్ ఉండదు. నీవు కంప్లీట్గా వదిలేసిన థాట్ ఉండదు, సగం సగం ఉంటే థాట్స్గా ఎగురుతా ఉంటుంది. సో అల్టిమేట్గా ఒక్క మాట నేను రాస్తా, అందరికీ ఉపయోగపడుతుంది, అన్నిటికీ వర్తిస్తుంది. ఆలోచనే మూలము. ఎగ్జాంపుల్, ఎవరైతే ఒక గొప్ప దేశభక్తుడు ఉన్నాడు, అతను తన మనసు కోల్పోతే, మెమరీ పోతే తన దేశభక్తి ఎక్కడ పోతుంది? సో వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ లివింగ్ హియర్ యాజ్ ఎ మైండ్. మనం ఒకసారి అనుకున్నాం కూడా, మీకు 1000 కోట్లు ఉన్నాయి కానీ మీకు మెమరీ పోయింది. పీకింది అంతే. మెమరీ కాదు, నీ పెన్ను మర్చిపోతే ఉన్నాయి కానీ లేదు. నీ అసలు పెండ్లాన్ని రీసెంట్గా మనం ఒక ఇంటికి పోయినాం, ఝాన్సీ గారి ఇంటికి, ఐడియా ఉందా? పెద్ద ఆయన, మన ఇద్దరం పోయినాం కదా, నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఝాన్సీ అని ఒక ఇంటికి వెళ్ళాం, యోగాజీ వనస్థలిపురం. ఆయన ఒక ఆయన డెత్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు, ఆయన రీసెంట్గా పోయారు. అంటే ఆయన రీసెంట్గా కాలం చేశారు. ఆయన అక్కడ ఆవిడ చెప్పిన మాట ఇది, నన్ను చూస్తాడు కానీ నేను ఎవరో తెలియదు, నా ఆయన భార్యని నేను అన్నా. అంటే అక్కడ ఏమైంది, బాడీ ప్రజెంట్ ఉంది కానీ మైండ్ పోయింది. ద థాట్, ఇప్పుడు ఎవరు భార్య థాటే కదా, చూడు క్లియర్లీ, సీ దట్ పాయింట్. తర్వాత ఈ థాట్స్ కూడాను 100%. అతనికి ఏ స్టైల్ తెలియదు అసలు. ఇప్పుడు అన్ని థాట్స్ చచ్చిపోయాడు, అన్ని థాట్స్ చచ్చిపోయాడు అప్పుడే. అది వేరే, అది మళ్ళీ కాంటెక్చువల్, అది వేరే. అది మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం. ఇప్పుడు దానికి సంబంధించిన అంటే అదొక సందర్భానికి సంబంధించింది. అది ఇప్పుడు హఠాత్తుగా ఒక మేధావి ఏదో కథ చెప్తూ హఠాత్తుగా గుద్ది చచ్చిపోయాడు అనుకో ఎవడన్నా, ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ దట్ మైండ్ అనేది ఇంకోటి ఉంది. అంటే అది ఒక అలజడిలో చచ్చే మైండ్ ఒకటి ఉంటుంది. దానికే మనం ప్రేతాత్మ కాంటెక్స్ట్ ఉంది, అందుకే అటువైపు వెళ్ళొద్దు అంటున్నా. దట్ హ్యాపెన్స్, అలజడి ఉంది. అలజడి రకరకాలుగా ఉంది, మనం ఎప్పుడన్నా మాట్లాడదాం. అది కొంచెం ఇప్పుడు ఈ స్థితి చెప్పారు కదా, కోర్టులో ఒక్కడికే వస్తుంది. ఈ స్థితికి ఎలా చేరుకునేది ఆల్రెడీ అయ్యే ఉన్నావు, తెలుసుకోవడం. అందరికి ఈ స్థితి అందుబాటులో ఉంది, కానీ రకరకాల ఆలోచనలు. ఇప్పుడు ఇంకొకటి, నేను ఒక జీవన విధానంగా చెప్తున్నా, ఊరికి ఆలోచిస్తూ చర్చిస్తూ కూర్చోకుండా చేస్తూ ఉంటాం, సాధన చేయడంలో ఆలోచన సమాప్తి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చింతకాయ పచ్చడి చేయాలనుకుంటున్నాను, నాకు వచ్చింది, నీకు వచ్చింది, ఈయనకు వచ్చింది, కానీ నేను 20 ఏళ్ళగా చేస్తలేను.
ఏదో ఒక నెపం చెప్తున్నా, చేద్దాం అనుకున్న ఆ రోజు వర్షం పడ్డది, ఒకసారి చేద్దాం అంటుంటేనే ఆ రోజు దొరకలేదు. కానీ చేస్తే మాత్రం ఎట్లా చేస్తే తెలుసా, అసలు మా చిన్న కక్క పెద్ద కక్క చేస్తారు, అంతకంటే బాగా చేస్తారు. అసలు వాళ్ళు వెళ్ళిపాయ పోపిస్తారు, బాగానే ఉండదు అది. ఇట్లా నువ్వు యు ఆర్ జస్ట్ టాకింగ్ 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 అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇదేంది, అసలు చేసిన వాడికంటే ఎక్కువ నీకు తెలుసు, కానీ నీకు నిజం తెలియదు. అసలు యూ డోంట్ నో హౌ టు కుక్. నువ్వు మాటలు అనంతంగా తెలుసు, యు ఆర్ జస్ట్ ఎ ప్రీచర్, చిలక ఏమంటారు ప్యారెట్ లైక్స్ అంటారు కదా, ఇదొకటి. రెండవది ఏంది, ఇంకొకటి చేశాడు చింతకాయ పచ్చడి, కానీ వాడు క్లెయిమ్ చేసుకుంటున్నాడు, నాకంటే ఎవడన్నా తొడగొట్టి నాలాగా ఎవడన్నా చేస్తాడా. ఇది అహంకారం, ఇది అసలు చేయలేదు, ఇది అజ్ఞానం, అసలు చేయలేదు. బట్ వాడు జ్ఞానం అంతే. బాగుందా బాలేదంటే వాడు అన్వేషిస్తూనే ఉన్నాడు. ఎవరన్నా చింతకాయ పచ్చడి స్పెషల్గా చేస్తే మళ్ళీ తిని ఇది ఇలా చేశారండి, నూగులు వేశారా, ఇప్పుడే వస్తారు. ఇంటికి వెళ్ళాడు, నూరాడు, వాడు నూరు చేశాడు, కరెక్ట్. అంటే వాడు ఎప్పుడు ఆచరణాత్మకంగా ఆలోచనని తీసుకెళ్ళడం వల్ల వాడి నుంచి ఒక అనవసరమైన మాట రాదు. బికాస్ ఆచరణ నుంచి వచ్చే ఆలోచనలో ఆచరణకు దారి ఉంటుంది, కుతర్కం ఉండదు, ఊహ ఉండదు, వెరీ ప్రాక్టికల్ థాట్ ఉంటుంది. ఎంత సాధ్యమో అంతే ఆలోచిస్తుంది, అంత చేస్తుంది. ఈ చర్చించే వాళ్ళు ఎంత చర్చించినా పని జరగదు, వీడి వల్ల చాలా పని జరుగుతుంది. ఎవల్యూషన్, రియల్ ఎవల్యూషన్ ఇక్కడ జరుగుతుంది. అందుకని మనం ఆలోచిస్తూ పోకూడదు దీని గురించి. అది ఎక్కడో చోట ఆలోచనకు చుక్క పెట్టి నువ్వు కార్యాచరణలోకి దిగాలి. మళ్ళీ ఇప్పుడు కన్నమ్మ సనాతన ధనం అంట చూసావు, కార్యాచరణలో అందరూ దిగుతారు, కానీ కొందరు మోసాన్ని జోడిస్తారు, కొందరు అహంకారాన్ని చూస్తారు. అట్లా కాకుండా మనం అల్టిమేట్ గురించి చెప్తున్నాం కాబట్టి నిష్కామ కర్మలో దిగు. అక్కడ అంటే ఎలాగూ చేస్తున్నావు, బట్ మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయకు, మళ్ళీ గుర్తింపు కోసమో లేకపోతే ఎవరో మెచ్చుకోవాలి. ఇప్పుడు ఏ ఆలోచనలు నీకు వస్తున్నాయో అవి చేయగలిగినవి నువ్వు చేస్తున్నావు, చేయలేనిని తెలుసుకున్నావు. తద్వారా మనసు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఏ ఆలోచనలు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు పట్టని పర్వాలేదు. రాకపోవడం వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ థాట్స్ ఉండేది. బేసికల్లీ మీరు అబ్జర్వేషన్ చేయండి, ఎవరికైనా ఎప్పుడెప్పుడు థాట్స్ వస్తున్నాయి, మిమ్మల్ని ఎవరో ఏదో ఇబ్బంది పెట్టాడు, డిస్రెస్పెక్ట్ చేశాడు, మీరు భలే ఆలోచిస్తారు. లేకపోతే ఏదో కావాలి మీకు దొరకలేదు, బాగా ఆలోచిస్తారు. లేకపోతే ఎందుకు ఇలా జరగలేదు, ఇది చింతతో ఉండేటువంటి ఆలోచన. ఇలా రకరకాల సిచ్యుయేషన్స్ మనకి రెగ్యులర్గా వస్తున్నప్పుడు మనకి థాట్ ప్రాసెస్ బాగా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కువ థాట్స్ ప్రాసెస్ వచ్చేవన్నీ మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఒకసారి చెప్పారు, మీ అటాచ్మెంట్స్ ఏంటో రాసుకోమన్నారు. సపోజ్ చాలా బేసిక్ క్వశ్చన్, మీ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అయినప్పుడు మీ థాట్ ప్రాసెస్ స్వింగ్ వచ్చేస్తుంది, ఎమోషన్స్ అండ్ థాట్స్ రెండు కూడా ఇంకా అసలు మీరు ఆపుకోలేరు. అట్లా మేబీ విత్ యువర్ ఫ్యామిలీ కావచ్చు, ఎనీబడి వాట్స్ ఎవర్ యు హావ్ అటాచ్మెంట్ విత్, అంతే, దట్స్ ఆల్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అది ఫ్యామిలీ కాదు. ఇప్పుడు చాలా మంది ప్రేమలో పడతారు, ఫ్యామిలీ పాడ ఎవరో అది, కానీ అటాచ్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఒక జపనీస్ స్పిరిచువల్ బుక్ అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ద టిబెటన్ బుక్ ఆఫ్ లివింగ్ అండ్ డెడ్, ఆ కాంటెక్స్ట్ అటువంటి ఒక పుస్తకం ఉంటుంది. అందులో థాట్ ప్రాసెస్ ని ఒక డ్రాయింగ్ ఉంది, సూపర్ చేశాడు అసలు. నేను ఐ వాజ్ రియల్లీ ఎంజాయ్. అంటే ఇదొక థాట్ ప్రాసెస్, ఇదొకటి. రెండోది ఇది జాబ్, ఉద్యోగం. ఇది ఒక యాక్టివిస్ట్. అంటే అటు ఇటు ఖాళీ ఉండి మధ్యన కాస్త అలజడి ఉంటుంది, వారంలో ఒకసారి అట్లా అలజడి వస్తుంది. ఉద్యోగి ఎప్పుడు సేమ్ ఈక్వల్ ఇంటర్వెల్స్లో అతను మైండ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడు. తర్వాత ఇదొక థాట్ ప్రాసెస్. అంటే ఆలోచన వచ్చింది, దాన్ని పూర్తిగా చెడిపేసి కొత్త ఆలోచన చేసి మళ్ళీ పూర్తిగా అంటే నేను టీ అమ్మాలనుకుంటున్నాను. ఒక 2 రోజులు అయింది, టీ వేస్ట్ మొత్తం వదిలేసింది, ఇప్పటివరకు చేసిందంతా కంప్లీట్ ఎరాడికేట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి బ్యూటీ పార్లర్, మళ్ళీ 2 days విపరీత రీసెర్చ్, వాడితో మళ్ళీ బ్యూటీ పార్లర్ కూడా వేస్ట్. అంటే ఇది థాట్ వస్తుంది కానీ పని జరగట్లే, ఇక్కడెక్కడ పని జరగట్లే. ఒకవేళ జరిగినా మెకానికల్ జరుగుతుంది. ఇంకొకటి ఏంది, జస్ట్ హార్మోనియస్. ఇంకొకటి ఏంది, జస్ట్ ఇది ఒక అంటే ప్యూర్ ఒక కర్మను ఎంచుకొని వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ మనుషులున్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఇట్ జస్ట్ కంటిన్యూస్ అంతే.
దీనికే ఒక నిశ్చల స్వభావం అని పేరు. ప్రశాంత స్థితిలో దీని చుట్టూ ఒక ఎక్స్ట్రాడనరీ ఎనర్జీ ఉంటుంది. నువ్వు చేసి చెప్పక్కర్లే. ఈ కాలంలో ఈ నిరంతరం పని చేస్తూ ఉండగా ఈ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ. అది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు పోయడమే. నువ్వు చేస్తున్న రోడ్డు మీద దాహం అయిన వాడికి నీళ్లు పోస్తున్నావు. ఇది స్టార్ట్ ఏ ఎనర్జీ లేదు. 10 years అయింది, నువ్వు అక్కడే పోస్తున్నావు. ఇట్లా 20 ఏళ్ళు అయింది, గవర్నమెంట్ కూడా చూస్తుంది. 50 ఏళ్ళు అయింది, నువ్వు రా పద్మవిభూషణ్ తీసుకొని పోవంటుంది. అసలు యాక్చువల్గా జరుగుతుంది. ఎవరైతే గుర్తింపు కోరుకుంటుందో నిజమైన గుర్తింపు కన్సిస్టెన్సీలో వస్తుంది. కొన్ని వస్తాయి ఆకస్మిక గుర్తింపులు, అది నిలబడదు. ఆ నిలబెట్టుకునే ప్రయత్నంలో వాడు చాలా సాగు వస్తాడు. వాడు అది అయ్యే పని కాదు. సో అందుకని లాస్ట్ ముగించే ముందు థాట్లెస్ స్టేట్ ఉంది. సమాధి అన్నది అత్యంత అరుదు. అంటే అసలు ఆలోచన లేని స్థితి ఉంది చూసావు, అది ఒరిజినేట్ అయిన తర్వాత అది బాగుందని కానీ బాగలేదని కానీ మళ్ళీ ఒక థాట్ వస్తే అది ఎప్పటికీ మళ్ళీ జనరేట్ కాదు. యూ కెన్ నెవర్ క్రియేట్. అది సరదా పోయేటిది. అది అంటే నా ఆలోచన రహిత స్థితికి అవి మార్గాలని. అంటే నేను పుస్తకం రాసినప్పుడు ఆలోచన రహిత స్థితిని ఇంతకుముందు అనుకున్నాను కదా. ఎగ్జాంపుల్, నేను మాట్లాడే ఆలోచనలే ఇక్కడ ఉన్నాయి తప్ప ఈ క్షణము బజ్జీ గురించి ఆలోచన లేదు. అంటే ఆలోచన రహిత స్థితి రకరకాలుగా ఉంటుంది. ఇట్ హ్యాస్ మెనీ ఫ్లేవర్స్ అండ్ లేయర్స్. అంతే. అంటే ఇప్పుడు ఏ ఆలోచన అయినా సరే నీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ పోకుండా దాన్ని ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. కరెక్ట్. ఏం జరిగినా సరే నువ్వు సేఫ్ ఉండాలి. అట్లా. ఇంకోటి, ఎవరైతే వాడు డిస్టర్బ్ అయ్యాడు అనుకో, వాడు చేయకపోగా ఉన్నదాన్ని ఇంకిత నాశనం చేస్తాడు. అట్లా. ఇప్పుడు నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ పర్టికులర్ ప్యాటర్న్ చెప్పారు కదా, సేమ్ పర్టికులర్ ప్యాటర్న్ మనకు ఈవెన్ కరెంట్ ఆల్ నేచర్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ఈవెన్ థాట్ ప్యాటర్న్ కూడా సేమ్. అంటే ఇది అదొక మల్టీ యూనివర్స్. అది మైండ్ అనేది ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఉంది. ఇది ఏంటంటే ఇది చాలా వరస్ట్ అన్నట్టు. మామూలుగా ఎలక్ట్రిసిటీ అంటే చూసుకుంటే ఇది అల్టిమేట్ అన్నట్టు. అంటే ఈవెన్ వస్తుంది. స్టెబిలైజర్ పెడితే ఏమైందంటే ఈవెన్ వస్తుంటది. అది అక్కడ ఒకటి కొట్టుకుంటుంది కాబట్టి అక్కడ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పల్స్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ నువ్వు అన్న స్టెబిలైజర్ పెట్టినప్పుడు అసలు ఈవెన్ గా వస్తుంటుంది. కుళాయి లాగా. ఇప్పుడు గ్లూకోజ్ ఎక్కించినప్పుడు గ్లూకోజ్ బాడీలోకి ఒక పద్ధతిలో వెళ్తుంది. ఎక్కువ పోదు, తక్కువ పోదు. ఏ సూతే నోరు తెరువు అట్లందరికీ రాదు. చచ్చిపోతాడు. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ పర్సనల్ తీసుకొస్తా. ఇప్పుడు జనరల్గా మాకు అందరికీ ఏం జరుగుతుందంటే, సెన్సరీ ఆబ్జెక్ట్స్, సెన్స్ అంటే ఇంద్రియాల ద్వారా మేము ఏవైతే గ్రహిస్తామో అది చూసి అది థాట్స్గా కన్వర్ట్ అయిపోయి ఆ థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఒకటి చూస్తే దానికి సంబంధించిన థాట్, ఇంకోటి చూస్తే థాట్ పడతా ఉంటుంది, అక్కడ నడుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా ఇష్యూ వస్తే ఇంకా మైండ్ కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్ళిపోయి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసే విషయంలో కానీ దాన్ని రికరింగ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఏవైతే ఆబ్జెక్ట్స్ని చూస్తుందో సెన్సెస్ ఈ 5 సెన్సెస్ చూస్తున్నాయో అది థాట్ ప్రాసెస్గా మారిపోయి కన్వర్ట్ అయ్యి మార్నింగ్ టు నైట్ నడుస్తూ ఉంటుంది. ఇది చార్టరింగ్ బ్రెయిన్స్ కెళ్ళి బ్రెయిన్లో. మీకు సంబంధించి నేను ఏం కూర్చునేది అంటే, ఇప్పుడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే, ఇప్పుడు జనరల్ గా ఒక పర్టికులర్ ఇన్సైట్ఫుల్ గా జీవించే వ్యక్తిగా ఐ జస్ట్ వాంట్ టు నో. ఎందుకనంటే మేము చూసిన వాళ్ళు ఏదో వాళ్ళు చూసి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. నైట్ అయినప్పటికీ ఎనర్జీ డ్రైన్. నాన్ సెన్స్. నేను 2009 నుంచి ఇప్పుడు నాకు ఏ విషయాన్ని సమాచారంగా మార్చలేదు. ఇప్పుడు చాలాసార్లు జరుగుతుంది. ఈ పక్కింట్లో ఎవరు వచ్చారు నాకు తెలియదు అసలు. ఐ డోంట్ లుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చూస్తే కదా సమాచారంగా మారేది. అంటే పట్టించుకోని స్థితిలో వాళ్ళు ఎవరో చూడకపోవడం ఓకే. సేఫ్ జోన్ కోసం చూడాల్సిన అవసరం ఉంటదిగా. అవును, అది ఆ సందర్భం వస్తుంది మనకు. అంటే మన చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, ఏంటి, మనం ఒక సమాజంలో ఉన్నాం. అట్లా నేను చెప్పేది నేను స్పిరిచువల్ గా చెప్పిన ఎగ్జాంపుల్ అది. ఏదైతే నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, బట్ నాకు ఏదన్నా సంకేతం వస్తే నేను ఎరుకలో ఉంటాను. నేను అతని వీడియో గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు దేశంలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎగ్జాంపుల్ కి మాట్లాడుతున్నాను. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి
పక్కన ఇంట్లో ఎవరు వచ్చారో నువ్వు పట్టించుకో, బానే ఉంది స్టేట్మెంట్. అది కాదు అసలు, అది పూర్తి చేయని. నేను ఒక కోర్ ఆఫ్ డెఫినేషన్ కింద ఇంటి పక్క అని ఇచ్చాను. అది కాదు నేను చెప్పేది, అది కాదు. నేను పూర్తి చేసినాక చెప్తూ దానికి స్కోప్ ఉండదు. నేను చెప్పింది నేను కోర్ ఆఫ్ స్పిరిచువల్ గా ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చాను. పట్టించుకోకుండా ఎట్లుంటాయి? ఇప్పుడు నేను నా బిడ్డను పట్టించుకుంటున్నా, కొన్ని తీసుకున్న ఉంటాయి, దానికి అదే చెప్తున్నా. ఇప్పుడు దేశ రక్షణ తీసుకున్న సబ్జెక్ట్, అది అంత అన్కాన్షియస్ ఎవరు లేడు. సో నేను పట్టించుకోవట్లేదు అంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ తీసుకోను, ఎంత గుర్తించాలో అంత అవి తీసుకోను. అంతేగాని ప్రతి ఒక్కరి కదలికలు తెలుసు నాకు. నా చుట్టుపక్కల ఒక 2-3 kilometers లో ఐఎమ్ అవేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది అంటే జవాబు ఉంది. వాళ్ళు ఎవరు, వాళ్ళ మీసన్ రంగు ఏమేశారు, లేకపోతే వాళ్ళు, అవన్నీ నేను ఆలోచించాను. ఎంతవరకు నెసెసిటీ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, అంతవరకే ఆపుతాను దాన్ని. ఇప్పుడు అంతెందుకు శ్రీధర్ గారు నాకు పరిచయం ఎన్ని రోజులైంది, ఒక్క సమాచారం కూడా తీసుకోలే. అలాగని శ్రీధర్ గారి పట్ల కన్సర్న్ లేదనుకున్నావు, నాకు 100% కన్సర్న్. నేను ఏ సమాచారం తీసుకొని కారణంగా శ్రీధర్ గారి పట్ల నాకు కన్సర్న్ ఉంది. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో గొడవ ఏదో కారణం చేస్తాను, అసలు ఫ్రెండ్షిపే ఉండేది కాదు. తర్వాత ఇంకొక విషయం కూడా నేను అనుకుంటుంది ఏంటంటే, మీరు చెప్పేదాన్ని బట్టి మీరు ఫ్యాక్ట్స్ పెర్సీవ్ చేస్తారు, కానీ ఈ జడ్జిమెంటల్ అండ్ ఎవాల్యూషనరీ మోడ్లో మేము ఇరుక్కుపోతాం. చూసారా, జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఏదైతే ఇరుక్కుపోయి దాని మీద చింత కావచ్చు, కోపం కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, ఈ మోడ్స్ మీలో రాకుండా ఇన్ ద సెన్స్ సమ్ బఫర్. అది ఇప్పుడు ఒక్క నిమిషం చెప్పలేను, కానీ ఇప్పుడు ఎవరన్నా మీ అందరిని అడుగుతున్నా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆకాశాన్ని చూశారు, ఏ ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? ఓకే, ఇంకా వర్షం వస్తుంది, ఆకాశం ఉంది, ఆకాశం చాలా పెద్దగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కంటిన్యూ. ఆకాశంలో పక్షులు వెళ్తూ ఉంటాయి, అది ఆకాశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు. అది ఆకాశం వైపు చూస్తే పక్షులు అట్లంటే ఆకాశం నుంచి చేయబడితే చేయగనిపిస్తుంది. ఆకాశం ఆకాశం గురించి, ఆకాశం గురించి అంటే ఆకాశం గురించి చెప్పు. దాని ఎంత అంటే ఒక వ్యక్తి 30 ఏళ్ళు బతికితే 10 మాటలు కూడా చూసారా. అంటే మనం వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, అవసరమైనప్పుడు సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకో, కానీ 99% అన్నెసెసరీ సమాచారమే గ్యాదర్ చేసుకుంటున్నావు. మన మైండ్ లో ఉన్న ఒక మహత్వం ఏమిటంటే అంటే, మంచి సమాచారము చెడ్డ సమాచారంలో కొట్టుకుపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్లక్స్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి, ఒక్కోసారి మంచి సినిమా కొట్టుకపోవచ్చు, అట్లా జరుగుతుంది. అట్లా ఒక బస్సు యాక్సిడెంట్ అయితే ఒక మంచి పోయిట్ చచ్చిపోవచ్చు వాడితో పాటు. అందుకని సమాచారం ఏంటో తెలిస్తే, ఎంత తీసుకోవాలో తెలిస్తే, నీ మైండ్లో ఉన్నదంతా క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ తప్ప అన్నెసరీ ఇన్ఫర్మేషన్ లేదు అని మాత్రమే చెప్తాను. వాట్స్ ఎవర్ ఐ హావ్ మై మైండ్, అబ్సల్యూట్లీ ఇది ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. ఇది ఇప్పుడు నువ్వు ఏది పడితే మీ ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళేదాన్ని ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అనవసరమైన దాన్ని దేన్ని టచ్ చేయకూడదు. కానీ మనం ఇప్పుడు ఇలాంటి డిస్కషన్స్ లో అంటే చేస్తూ వింటూ ఉంటాం కదా, సో ఇవి కూడా అవసరం లేని స్థితి ఎప్పుడు వస్తుంది? అవసరం లేని స్థితి ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు పట్టనట్టు ఉంటాం అంతే. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏమి ఉండదు. ఇప్పుడు వాడు వేసుకుంటున్నాడు, అట్లుంటది. అది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడడం అంటే వేస్తూ కూడా వింటూ ఉంటుంది, అయినా సరే సంబంధం లేని స్థితి ఉంటుంది అంటున్నాను. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇంతమంది, తర్వాత వినే వాళ్ళు ఉన్నారు, ఎలాగో విన్న తర్వాత ఫార్వర్డ్ చేసి మళ్ళీ వినేవాళ్ళు. ఇది లాస్ట్ కు ఇది యూజ్ అయ్యి సారంలో అసలు ఏది వినాల్సిన అవసరం లేని క్లారిటీ వచ్చే స్థితి కూడా ఉంటుంది. అప్పుడు కూడా ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు అతను ఇచ్చిన ఒక్క ఆథెంటిక్ స్టేట్మెంట్ అందులో రియాలిటీ ఉందనుకో, అతను ఎంబడి నిర్ధారణకు వస్తాడు, ఇతనికి తెలిసి మాట్లాడుతున్నాడు రా, వెళ్ళి పని చేయాలంతే, చెత్త చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రీసాది వినేవాళ్ళు వింటూనే అడిక్షన్ కాకుండా ఒక రోజు వినే అవసరం లేకుండా ఇప్పుడు చాలా మంది నాకు చెప్పిన మాట అసలు ఐ ఫెల్ట్. ఒకసారి అయితే నాకు చిన్న కన్నీళ్ళు వచ్చాయి. ఒక ఆవిడ, బాబు నీ మాటలు వింటూ పడుకుంటున్నాను, మధ్యన వినడం ఆపేశా, ఎందుకంటే నేను ఎడిక్ట్ అయిపోతున్నానేమో ఒక అనుమానం వచ్చింది. తర్వాత ఒక స్పృహ కలిగింది. ఇప్పుడు జస్ట్ ఊరికే పాట వింటుందంటే వింటుందా అంతే. నేను చల్లగాలికి ఎడిక్ట్ అవుతున్నానా అని అన్నది ఆవిడ. నేనన్నా ఎంత చక్కటి పోలిక చెప్పావు అంటే, నేను అంత చదువుకోలేదు చిన్నప్పుడు, నాకు తెలియదు అన్నది ఆవిడ. అప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చి, అంటే చదువుకొని నువ్వు బాగున్నావు కదా, ఎంత చక్కగా చెప్పావు. ఇక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళతో కొంతమంది ఇంటర్వ్యూ చేస్తా కదా నేను, సపోజ్
రిసార్ట్లో ఏమిటి ఏం జరిగింది అంటే వాళ్ళ లైఫ్లో హార్మోనీ వచ్చిన వాళ్ళు, లేకపోతే అనవసరమైన అటాచ్మెంట్స్ వదిలేసిన వాళ్ళు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనం వేడు గారు ఆయన ఎవరో ఉన్నారు, ఒక ఆయన వచ్చారు, మనందరం కూర్చున్నాం, ఆయన కూడా అన్నారు ఒక్క దెబ్బతో ఒక్క చిన్న వీడియో విని జస్ట్ లాట్ ఆఫ్ చేంజ్ చేస్తారు. ఇంకొక ఆయన ఎవరో సత్యనారాయణ గారు ఎవరో ఉన్నారు, అసలు మామూలు చేంజ్ కాదు, అసలు ఏంటి ఎంతమంది చేంజ్ అదే నాకే డౌట్ వచ్చింది. అసలు ఏంటి ఇంత చేంజ్ ని, అది కూడా వాళ్ళ లైఫ్ లో ప్రోగ్రెసివ్ గాను అంటే ఎవరైనా నా మాటలు వింటే ఒక్క 100% మెసేజ్ వస్తుంది. అంటే ఎవరైతే చెప్తున్నాడో వాడు కార్యశూన్యతని చెప్పట్లేదు. అంటే నేనే నిరంతరం పని చేస్తాను, అయిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ ఆశ్రమానికి పేర్లు వద్దాయి, మళ్ళీ రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి, రకరకాల ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అక్కడికి ఇంకా వెళ్తూనే ఉండాలి, ఇయర్లీనో ఇలా వాలంటీర్ ఉండాలి, ఇక అది అయిపోదు. వాళ్ళ జనరేషన్స్ కూడా వెళ్తూనే ఉండాలి. సో అది అలాంటిది ఇక్కడ లేదు. ఇదొకటి. అంటే నేను 2 విషయాలు గుర్తించా. ఒకటేమో కామన్ గా చిన్నప్పటి నుండి పెరిగిన పరిస్థితులు, మనకు పర్సనల్ గా వస్తున్న రకరకాల పరిస్థితుల్లో మనం గందరగోళం అవుతాం, ఏం చేయాలో అర్థం కాకుండా. అది రకరకాల విషయాల్లో లేదు. ఒక ఏజ్ వచ్చాక ఎంగేజ్ లో ఇప్పుడు ఎవరికైనా బ్రేకప్ అయితే చాలా తుఫాన్ వస్తుంది మనసులో, దీంట్లో ఫ్యామిలీలో ఇంకా రకరకాల గొడవల్లో పడి సమాజం మనం రుద్దబడిన విషయాలతో సంఘర్షణకు గురవుతాం కదా, వాటి నుండి ఒక క్లారిటీ వస్తుంది మీ మాటల్లో. ఇదొక గందరగోళం క్లియర్ అవుతుందా? ఇంకో గందరగోళం ఉంది. ఈ గందరగోళం నుండి దూరం అవడానికి ఆశ్రమాలకు వెళ్ళిన బ్యాచ్లు ఉన్నాయి కొన్ని. ఈ గందరగోళంతో ఇంకా వేరే అతుక్కున్నాయి వాళ్ళకి, డబల్ అన్నమాట గందరగోళాలు. ఈ 2 క్లియర్ అవుతాయి ఫైనల్ గా. ఏదేమైనా ఒక వ్యక్తిని బంధంలో నుంచి రిలీజ్ చేసి ఇంకో బంధం ఇరికియొద్దు. అంటే ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఆ హాస్పిటల్కి పోవాలి. ఇంకోటి, అందరు అట్లా ఉన్నందుకే నాకు కూడా స్పృహ కలిగింది. లేకపోతే ఇప్పుడు ఎవరు ఎన్లైటెన్డ్ మ్యాన్, నేను వెళ్ళాను అంటే నాకు అందుబాటులో ఉన్నవాడికి నేను వెళ్ళాను, నేను నిద్రలు చేశాను, నేను సత్సంగాలు చేశాను, నేను పౌర్ణమి రోజు పాలు తాగాను, ఇట్లాంటి పౌర్ణమి రోజు పాలు తాగాను. అంటే ఇట్లా పట్టుకొని పౌర్ణమి పాలు ఇట్లా పెట్టి ఒక రాత్రి చేయించారు ధ్యానం. నాకు పాల వల్ల శక్తి వచ్చిందో లేదు కానీ చేయి గుంజింది ఆ రోజు నిజంగా. ఆ గ్రూప్ పాలు తాగి మెడిటేషన్ చేయమని అంటే శక్తి వస్తుంది. అంటే పాలు అదేమంటారు ల్యూనార్ ఎనర్జీని అది గ్రాస్ప్ చేసి అని చెప్పి అంటే దానికి చెప్తా. నేను ఇట్లా పెట్టినా ఎవరైతే ధ్యానం చెప్పే మాస్టర్ ఉన్నారో గొప్ప లాజిక్ ఇచ్చాడు. చంద్రుడికి దగ్గర పెట్టవా ఎక్కువ శక్తి వస్తుంది, చంద్రుడికి దగ్గర తీసుకుపోయి ఎక్కువ శక్తి వస్తుంది అని నేను నమ్మాను. 2009 కొంచెం ముందు నేను నమ్మితేనే కదా పోయేది. అంటే ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది అని నాకు కూడా పిచ్చి లేస్తున్నది అసలు. అంటే ఎక్కడ నాకు గ్రిప్ దొరుకుతలేదు. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు నదిలో కొట్టుకుపోయేవాడికి ఆకు ఒక చిన్న కొమ్మ కొట్టుకుపోతున్నా దాన్ని పట్టుకుంటాడు వాడు. అంటే కొట్టుకపోతుందని తెలిసి కూడా ఒక ఆధారం అవుతుందేమో అట్లా నేను తెలుస్తుంది. అందరం కొట్టుకపోతూనే ఉన్నాం కానీ ఏమో ఎక్కడి నుంచైనా నాకు తృప్తి చెందే జవాబు వస్తుందేమో. మిగిలిన విషయాల్లో ఫిజికల్ ఇష్యూస్ కావచ్చు, అన్నింటిలో లాస్ క్లియర్ గా మనకి 5 సెన్సెస్ అందుతాయి. స్పిరిచువల్ రియల్కి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత డేంజర్లో పడతామంటే అది మనకు తెలియని డైమెన్షన్ లాగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరన్నా ఏదైనా చెప్తే అది నమ్మకం మీద దేని మీద ఆధారపడి మనం విచక్షణ కోల్పోయి వెళ్ళగలిగేటటువంటి రీల్ అది చాలా డేంజరస్. అందుకనే మేబీ టు వేక్ ఇంటెలిజెన్స్ అవేకిన్ చేసేటటువంటి డిస్కషన్స్ మన ద్వారా జరిగేది. అందుకే అది పాయింట్. అంటే ఊరికే మూఢతలకు తట్టడం కాదు. ఇప్పుడు నాకు ఎవరి నుంచి ఏ బెనిఫిట్ అవుతుంది, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఆ పార్క్లో చెట్లు నాటుతున్నాం, అందరు కలిస్తే ఓకే, లేకపోయినా నేను టైసన్ దాదాపు ఒక 15-20 days వీ రెగ్యులర్లీ వర్క్. సో అవసరమైతే చిన్న పనైనా గౌరవంగా చేసుకుని బతికే ఒక విషయం అర్థమైంది. అసలు ఇక్కడ ఎంపైర్ బిల్డ్ చేసేది ఏం లేదు. ఎంపైర్ బిల్డ్ చేస్తే చిన్న ఎంపైర్ ఉంటుంది, ఎంపైర్ బిల్డ్ చేయకపోతే ఉన్నదంతా నేను అంతే. అందుకని సో ఇది థాట్లెస్ స్టేట్ అన్నది చివరి మాట ఉంది, కానీ వెరీ రేర్. కానీ అది నువ్వు క్రియేట్ చేయలేవు. సమాధి నువ్వు క్రియేట్ చేయలేవు. సమాధి కెన్ నెవర్ బీ క్రియేటెడ్ బై ఎన్ఫోర్స్. అంటే ఒక
అదేమో మృత సమాధి, సజీవ సమాధి అంటే రెండు కదలని స్థితులే. కరెక్టే, అంతే. అక్కడ కదలిక లేదు. అదే మేమందరం ధ్యానం చేస్తున్న టైంలో సమాధి అనుభవం ఇట్లాంటి చర్చలు వచ్చినప్పుడు ఇట్లాంటి జోక్స్ చాలా మంది పేల్చారు. అంటే మనం చస్తే బొంద పెడితే తప్ప రాదేమో ఇట్లాంటివి, అట్లాంటి డైలాగ్స్ అన్ని. ఇదొకటి. రెండవది థాట్లెస్ స్టేట్ అండ్ సమాధి. కంప్లీట్ థాట్స్ లేకుండా ఉండేది, అది వేరు. అట్లా కాకుండా థాట్స్ ఉన్నప్పటికీ తాదాత్మ్యత లేకపోతే దానికి నేను ఒక రెండు టర్మినాలజీ నేను క్రియేట్ చేసిన. ఫంక్షనల్ సమాధి, లిక్విడ్ సమాధి. అంటే యూ ఎక్స్పీరియన్స్ సమాధి ఓన్లీ. అంటే నువ్వు డిమార్ట్కి వెళ్తావు, డిమార్ట్లో నువ్వు ఒక్క వస్తువుతోనే అటాచ్మెంట్ లేదు నీకు, అది కూడా ఒక సమాధి స్థితి. ఒక పెళ్లికి వెళ్ళావు, నాతో పాటు వచ్చావు మా బంధువుల పెళ్లికి, ఒక్కరితోనూ నీకు తాదాత్మ్యత లేదు, నీకు అది కూడా సమాధి. అంటే అందరికి హాయ్ అంటే హాయ్ అంటున్నావు, ఏం బాబు అంటే బాబు అంటున్నావు, తినంటే తినండి. ట్రావెల్ చేసేవాడికి ఆధ్యాత్మిక తొందరగా పట్టుకుంటుంది. అంటే అప్పుడు తిరిగి తెలుస్తుంది. ప్లేస్ తో సంబంధం లేదు, నిద్ర వస్తే పడుకోవాలని, రెస్టారెంట్ పేరుతో సంబంధం లేదు, ఫుడ్ బాగుంటే తినాలని, అట్లా చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత బట్టలు అందంతో పని లేదు, కంఫర్ట్ ఉంటే చాలని, అట్లా ఇవన్నీ అంటే అనుభవంలో చాలా తెలుస్తాయి. అందుకే ఇప్పుడు అమెరికన్ ట్రావెల్ చేస్తారు, ఉత్త లూజ్ బట్టలు వేసుకుని తిరుగుతారు. డబ్బులు లేక కాదు, వాడు నెక్స్ట్ పార్టీ చేసుకుంటే దిమ్మ తిరిగే సూట్ వేసుకుని వస్తారు, కానీ ట్రావెలింగ్ అవసరం లేదు. అంతే. సో ఇది అవధూత ఎట్ సేమ్ టైం మీరు అనుకోవచ్చా? అవధూత ఏంటంటే ఈ రేణులో వర్క్ చేయడం. ఇప్పుడు అవధూత స్థితి తెలుసు, కానీ అవధూత అంటే ప్రపంచంతో కూడా సంబంధం లేదు. అంటే స్వపర రెండు లేని స్థితి అవధూత. దాని అనుభవం ఉన్నప్పటికీ అది నా జీవితానికి సెట్ అవ్వదు. అంటే ఐ కెన్ నెవర్ బి అవధూత అండ్ ఐ డోంట్ వాంట్ టు బి అవధూత. ఎందుకంటే ప్రపంచంలో ఉండి నాకు ప్రపంచంలో ఉండాలని ఉంది. సో నేను అంటే నేను నిష్కామ కర్మ యోగంలో ఉన్నాను. అప్పుడప్పుడు కామకర్మ చేస్తున్నా, బికాస్ ప్రపంచంలో ఉండి దాన్ని ఎరుకలో చేస్తున్నా. ఎంత అవసరం అంటే మనం తోడకూడదు, ఎంకారా పొలం ఉందంటే నాకు గిన్నెకి ఎంత అవసరం అని తెంపుకొచ్చుకుంటున్నా, అటువంటి డ్యూటీ చేస్తున్నా నేను. అంతే తప్ప తెంపుకోమన్నారు నా కొడుకు అట్లా లేదు, అంటే దోచుకోవడం లేదు. నిష్కామ కర్మయోగం 90%, 10% కర్మయోగం చేస్తున్నా, కామయోగం కూడా చేస్తున్నా. ఐ మీన్ టు సే దట్ డబ్బు కోసం చేస్తున్నాను, డబ్బు కోసమే చేస్తున్నాను, మళ్ళీ అందులో గుర్తింపు కోసం లేదు, అట్లాంటి నాన్సెన్స్ అంతా తీసేసిన. ధర్మయుక్తంగా, ప్యూర్ ధర్మయుక్తం. అంతే. ఎవరైనా నాకు ఇప్పుడు చెట్లకి ఏదైనా ఇచ్చారనుకో, నేను వాళ్ళు 100 మొక్కలకి ఇస్తా, 600 మొక్కలకి ఇస్తా, మొత్తం లారీ తిప్పి కడియంకెళ్ళి దింపుతా అంటే చెప్పిన నో, ఒక్క మొక్కకు పంపు, తద్వారా నీ పార్టిసిపేషన్ చాలు. అట్లా 100 మంది ఫ్రెండ్స్ కలిస్తే 100 మొక్కలు అయిపోతాయి. ఇంకోటి దానికి కారణం ఒక్క మొక్క ఇచ్చావనుకో చెప్పుకోలేవు నువ్వు. అందుకని అదే 100-1000 మొక్కలు అనుకో, మనమే అదంతా మనదే. అది పార్టిసిపేషన్. అప్పుడు ఏంటంటే అదేమంటారు, అహంకారం వచ్చే అవకాశం. అందరి పార్క్. సో మీరు పర్టికులర్ గా ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి 100%. అంటే నా జీవితంలో అసలు కాన్ఫ్లిక్ట్ లేదు, కానీ నాకు బయట వాటికి అప్పుడప్పుడు తాత్కాలిక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే బండి కిక్ కొడితే స్టార్ట్ కాకపోతే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అట్లా. అంతే తప్ప దాన్ని తీసుకొని బాధపడి రాత్రి నిద్ర పట్టక వాళ్ళు అట్లా ఏం లేదు. అబ్సల్యూట్లీ నో. ఒక్కటి 100% తెలుసుకున్నాను, నువ్వు పోరాడు, ఏమన్నా యు ఆర్ గోయింగ్ టు డై. నీ జీవితం 100 గంటలు అయితే ఆ 100 గంటలు ఎక్కువసేపు ప్రశాంతంగా, ఆనందంగా, సృజనాత్మకంగా ఉండు. అప్పుడప్పుడు తప్పదు, బాగుంటుంది రొమాన్స్ కూడా. సో ఈ స్థితిలో ఉన్నప్పుడు డైయింగ్, చనిపోయేటప్పుడు ఓన్లీ యూ విల్ డై ఆ స్థితిలోనే. అంతే. బాడీ విల్. నేను ప్రతిరోజు రాత్రి ఆ స్థితిలోనే పడుకుంటాను. బాడీ ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు. సో ఆ స్థితిలోనే చనిపోయిన తర్వాత కూడా అదే స్థితిలో ఎలాంటి బాధ అనేది ఏముంది, తాదాత్మ్యత ఏముంది. యూ సీ బాడీ డిసపియర్ అనేది మీరు చూస్తారు 100%. కానీ అది రుజువు చేయలేము. కాబట్టి ప్రస్తుతం ఇది ఓన్లీ వర్బల్ ఫిలాసఫీ కింద లెక్క. అది పూర్తి స్వానుభవం. అసలు ఒక వ్యక్తికి ఆధ్యాత్మికత, సాక్షి భావన అనుభవమైందా లేదా ఒక్కటేసారి తెలుస్తుంది, వెన్ హీ వాస్ డైయింగ్. మిగతా టైంలో బ్లఫ్ చేస్తుండొచ్చు, ఒకటి పరమాంసం కూడా బ్లఫ్ చేయొచ్చు. 1,00,000 మంది వచ్చారు భక్తులు, ఏదో కొన్ని కలిబులి మాటలు చెప్పాడు అనుకో, అది నమ్మశక్యంగానే ఉంటుంది.
బికాజ్ ఇది ఇప్పుడు ఈ వస్తువు నువ్వు బజ్జీ అని అమ్మలేవు, లేకపోతే టీవీ అని అమ్మలేవు. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కటి క్లారిటీ ఉంది. ఇది ఫోన్ అని, ఏ ఫోను ఏ మోడల్ ఏం కథ కూడా తెలుసు. కానీ ఆనందం గురించి ఎవరికి తెలుసు, జ్ఞానం గురించి ఎవరికి తెలుసు, సిద్ధి గురించి ఎవరికి తెలుసు, సమాధి గురించి ఎవరికి తెలుసు? తెలిసిన వాడు తెలుసుకొని చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, తను చెబుతూ ఇంకేదైనా ఆశిస్తూ జనాలను కూడగట్టుకోవడానికి తన మనసులో ఉన్న రకరకాల మనోకామనాల కోసం తెలియదు. వీ డోంట్ నో. కాలం సమాధానం చెప్తుంది. ఇప్పుడు నేను నిజంగా జీవితాన్ని అనుభవిస్తున్నా లేదా కాలం చెప్తుంది. చాలా గొప్ప గొప్ప జైంట్స్ కాలంలో పడిపోయారంట, కరప్ట్ అయిపోయారు. అది కాలం నువ్వు ఎక్కువసేపు సస్టైన్ చేయలేవు అబద్ధాన్ని. అది అయ్యే పని కానే కాదు. నీ స్వభావం అది అయిందనుకో 1,00,000 సంవత్సరాలనే యూ లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. అంతే. సో యూ విల్ లివ్ ఎవర్ ఆఫ్టర్ ఇక్కడ నుంచి? అబ్సల్యూట్. ఎప్పటి నుంచో. అంటే మరణించేది లేదు, మరణించే దాంతో నాకు సంబంధం లేదు. ఏది మరణించలేదో అది మనందరిలో ఒకటి ఉంది. అది గుర్తిస్తే గుర్తిస్తారు, లేకపోతే లేదు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా అది ఉంది. దానికి ఏ పేరైనా పెట్టు. నేను ఇన్ జనరల్గా గాలి అని పేరు పెట్టాను. నేను పూర్ణమిదం పూర్ణముదం. సో అవధూత స్థితి నీకు తెలుసు అనేది నీకు ఎప్పుడు తెలిసింది? 2009లో. సో అది నీకు పనికిరాదు, దానికి సెట్ అవ్వని ఎప్పుడు తెలిసింది? అప్పుడే విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్లో ఐ ఫెల్ట్ ఇట్. లేకపోతే నీ ఇక్కడ ఉండేవాడిని కాదు, ఎటో తిరుగుతుంటాను. అది ఉన్నది. నువ్వు చూసిన అవధూతల పేర్లు ఎవరైనా? ఉన్నారు కొందరు. ప్రత్యక్షంగా నువ్వు కలిసి అంటే నిజంగా నాకు చాలా తక్కువ తారసపడ్డది. ఎందుకంటే వెరీ రేర్ స్టేట్ అది. టోపీ అమ్మవారు ఉన్నారు అరుణాచలం, ఆ అవధూతనేనా? అందరు అంటున్నారు, అది అనిపిస్తుంది అట్లా. నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు, కలవలేదు. నేను ఒకసారి చూశాను లాంగ్ బ్యాక్. నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 50 feet గ్యాప్ నుంచి. నేను అప్పుడే నా కారు వచ్చేసింది. నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను, ఒక్క పావు గంట వెళ్ళాలి అది ఏదో మన కాట్పాడు గేట్ ఏదో మూసేస్తారు అదేదో చెప్పారు. ఒక నిమిషం అట్లా చూసి అయితే నేను అవధూత అని ఒక టాక్ చేసిన. దాంట్లో చాలా అవధూత రహస్యాలు ఉన్నాయి. అంటే ఇట్స్ నాట్ ఫ్రమ్ ద బుక్స్. అంటే అది అసలు అవధూత నిర్వచనం ఏంది, నువ్వు దేన్ని అవధూత అనాలి? ఇప్పుడు అవధూతకి ఎరుక ఉంటుందా ఉండదా? అవధూత పిచ్చివాడా? ఇప్పుడు తనకి పేరు కానీ తను ఎందుకు ప్రీచింగ్ లేదు, ఎందుకు బ్లెస్సింగ్ లేదు, ఎందుకు ఒక కార్యాచరణ లేదంటే అవధూతకి అసలు తాను అన్న భావన ఎందుకు లేదంటే అసలు తను వేరే వాళ్ళని గుర్తించదు కనుక. వేరేని గుర్తించకుండా నువ్వు సంవత్సరం అనుకో, అసలు నిన్ను నువ్వు గుర్తించుకోవడం కంప్లీట్గా పోతుంది. తద్వారా డ్రెస్ మీద ఆసక్తి పోతుంది, తిండి మీద ఆసక్తి పోతుంది, నీ శరీరం మీద నువ్వు ఉచ్చబోసుకున్నా కూడా యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ బికాస్ దెర్ ఇస్ నో బడీ టు రియాక్ట్. అసలు మంచి ఉండదు, చెడు ఉండదు. అట్లా. సరే మరి టాటా, బాయ్ బాయ్. కాళ్ళు మూసినాయారా? సారీ ఆ విషయంలో థాట్లెస్ స్టేట్ ఉండదు, అది ఖచ్చితంగా థాట్ క్రియేట్. సరే ఓకే, నీకు ఏమన్నా అనుమానాలు వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం.